Yeah, hi guys. Very good morning or good evening as per your time zone. సో మనం చాలా రోజులైంది మనం ఒక వీడియో చేసి సో సో టుడే ఐ విల్ క్రియేట్ వన్ న్యూ వీడియో ఆన్ ట్రిగ్గర్ సినారియో ఓకే సో ఒక సింపుల్ ట్రిగ్గర్ సినారియో మనం తీసుకొని సో దానికి ట్రిగ్గర్ క్రియేట్ చేసి ఆ ట్రిగ్గర్కి హ్యాండ్లర్ క్లాస్ లెక్క అంటే కోడ్ మొత్తం ట్రిగ్గర్లోనే రాయకుండా సో హ్యాండ్లర్ క్లాస్కి మూవ్ చేసి సో ఆ హ్యాండ్లర్ క్లాస్కి టెస్ట్ క్లాస్ క్రియేట్ చేసి సో యాజ్ మచ్ యాజ్ వీ కెన్ అంటే టెస్ట్ క్లాస్ కోడ్ కవరేజ్ ఎంత పాసిబుల్ అయితే అంత కవర్ చేయడానికి మనం ట్రై చేస్తాం అనమాట ఓకే సో టెస్ట్ క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు సో ఏమేమి మనం అవాయిడ్ చేస్తే ఎందుకు అంటే కోడ్ కవరేజ్ ఎందుకు తగ్గుతుంది సో ఏ పాయింట్స్ మనము ఇంక్లూడ్ చేస్తే కోడ్ కవరేజ్ ఎలా ఇంక్రీజ్ చేసుకోగలము సో ఆ పాయింట్ కూడా మనం చూద్దాము ఈ సినారియోలో సో బిఫోర్ స్టార్టింగ్ సో మనకి ట్రిగ్గర్ సినారియో ఏంటి అనేది ఫస్ట్ ఒక నోట్ ప్యాడ్లో రాసుకుందాము ఓకే సో ట్రిగ్గర్ సినారియో ఏంటంటే సో మనం ఎప్పుడైతే ఫస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఓరల్లీ ఓకే సో మనం ఎప్పుడైతే ఒక కాంటాక్ట్ రికార్డ్ని ఒక అకౌంట్కి ఓకేనా కాంటాక్ట్ రికార్డ్ని క్రియేట్ చేస్తే సో ఆ కాంటాక్ట్ యొక్క క్రియేటెడ్ డేటు అకౌంట్లో ఉన్న ఒక కస్టమ్ ఫీల్డ్లో అప్డేట్ అవ్వాలన్నమాట ఓకేనా సో లెట్ మీ టెల్ యూ ఇన్ డిఫరెంట్ వే ఓకే సో వెన్ ఎవర్ ఐ క్రియేట్ అన్ అకౌంట్ ఓకే సారీ వెన్ ఎవర్ ఐ క్రియేట్ ఎ కాంటాక్ట్ సో కాంటాక్ట్ క్రియేట్ చేసినప్పుడు సో ఇఫ్ ఇఫ్ దట్ కాంటాక్ట్ ఈజ్ హ్యావింగ్ ద అకౌంట్ అంటే మనం క్రియేట్ చేస్తున్న కాంటాక్ట్కి అకౌంట్ అసోసియేట్ అయ్యి ఉంటే ఓకే ఓకేనా అసోసియేట్ కాకపోతే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు ఇన్ కేస్ మనం క్రియేట్ చేసిన కాంటాక్ట్కి ఓకేనా సో ఆ కాంటాక్ట్కి అకౌంట్ని అసోసియేట్ చేసి ఉంటే సో వీ షుడ్ అప్డేట్ ఓకేనా అప్డేట్ కాంటాక్ట్ క్రియేటెడ్ డేట్ ఓకేనా సపోజ్ నేను ఈరోజు క్రియేట్ చేస్తున్నాను 18th జాన్ ఓకే సో 4:50 పిఎంకి క్రియేట్ చేస్తున్నాను సో ఈ టైమింగ్ నాకు సో అకౌంట్లో ఒక కస్టమ్ ఫీల్డ్ క్రియేట్ చేస్తాను అనమాట సో ఈ కాంటాక్ట్ క్రియేషన్ చేస్తూ సపోజ్ ఇప్పుడు నేను ఒక కాంటాక్ట్ క్రియేట్ చేసి న్యూ అని క్లిక్ ఇచ్చి సో న్యూ సో సేవ్ చేస్తాను కదా అన్ని వాల్యూస్ ఫిల్ చేసి మ్యాండేటరీ ఫీల్డ్స్ అని సేవ్ క్లిక్ ఇవ్వగానే సో క్రియేటెడ్ డేట్ వస్తుంది కదా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఎనీ ఎగ్జిస్టింగ్ కాంటాక్ట్ సో దీనికి కాంటాక్ట్ క్రియేటెడ్ డేట్ ఉంటుంది ఓకేనా సో క్రియేటెడ్ డేట్ సో ఈ డేట్ సో ఈ డేటు దీని యొక్క పేరెంట్ అకౌంట్ ఉంటుంది కదా సో ఈ అకౌంట్లో సో మనం ఒక కొత్త కస్టమ్ ఫీల్డ్ క్రియేట్ చేయాలి సో ఆ కస్టమ్ ఫీల్డ్ ట్రాక్ అవ్వాలన్నమాట ఓకే సో ద రిక్వైర్మెంట్ హియర్ ఇస్ సో వెన్ ఎవర్ ఐ క్రియేట్ ఎ కాంటాక్ట్ రికార్డ్ ఓకే సో కాంటాక్ట్ రికార్డ్ okay so if that contact record is having account then I should update okay then I should update contact created date to its parent account record custom field okay na custom field okay so ఏంటా custom field okay na so latest contact created date అని ఒక custom field క్రియేట్ చేద్దాం okay na which is of type date and time okay na సో ఇది ఒక కస్టమ్ ఫీల్డ్ ఓకేనా ఆన్ అకౌంట్ క్రియేట్ చేయాలి ఓకేనా సో ఎప్పుడైతే నేను ఏదైనా ఒక కొత్త అకౌంట్ కాంటాక్ట్ క్రియేట్ చేశానంటే ఆ క్రియేట్ చేసిన కాంటాక్ట్కి పేరెంట్ అకౌంట్ ఉంటే ఆ పేరెంట్ అకౌంట్ కస్టమ్ ఫీల్డ్లో ఇది కస్టమ్ ఫీల్డ్ అనుకుందాం ఓకే సో ఈ కస్టమ్ ఫీల్డ్లో ఈ క్రియేట్ చేసిన కొత్తగా క్రియేట్ చేసిన కాంటాక్ట్ యొక్క డేటు మనకి దాని పేరెంట్ అకౌంట్ రికార్డులో ఈ కస్టమ్ ఫీల్డ్ అప్డేట్ అవ్వాలి ఓకేనా సో ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అంటే ఇక్కడ విజువల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రిక్వైర్మెంట్ సపోజ్ ఐ హ్యావ్ ఓకేనా సో ఇక్కడ ఐ హ్యావ్ వన్ అకౌంట్ రికార్డ్ కాల్డ్ ఫార్మర్స్ కోఆపరేటివ్ ఆఫ్ ఫ్లోరిడా యుఎస్ అని అకౌంట్ ఉంది సో ఎప్పుడైతే నేను ఈ అకౌంట్కి ఒక కాంటాక్ట్ క్రియేట్ చేస్తే ఓకే చేస్తే సో వాల్యూస్ అన్ని ఇచ్చి సేవ్ చేస్తాం కదా సో సేవ్ క్లిక్ ఇవ్వగానే సో ఈ కాంటాక్ట్ క్రియేటెడ్ డేట్ ఉంటుంది కదా ఆ కాంటాక్ట్ క్రియేటెడ్ డేట్ ఇక్కడ కొత్త కస్టమ్ ఫీల్డ్ క్రియేట్ చేస్తాం అనమాట ఇక్కడ ఆ కాంటాక్ట్ క్రియేటెడ్ డేట్ ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వాలి ఓకేనా సో ఇది మనం ట్రిగ్గర్ యూస్ చేసి ఎలా అచీవ్ చేస్తాము సో మనం రాసిన కోడ్ మొత్తం అంతా మెయిన్ ట్రిగ్గర్లోనే లేకుండా హ్యాండ్లర్ క్లాస్కి మూవ్ చేయడము సో మూవ్ చేసిన తర్వాత హ్యాండ్లర్ క్లాస్కి టెస్ట్ క్లాస్ ఎలా రాయాలి సో ఇవన్నీ మనం చూద్దాం ఓకే సో ఐ హోప్ యు ఆర్ క్లియర్ విత్ ద రిక్వైర్మెంట్ ఇన్ కేస్ మీకు రిక్వైర్మెంట్ క్లియర్గా అర్థం కాకపోతే సో నాకు కామెంట్ సెక్షన్లో యాడ్ చేయండి సో ఐ విల్ రీచ్ అవుట్ టు యూ టు ఎక్స్ప్లెయిన్ ద రిక్వైర్మెంట్ ఆల్సో ఓకే సో ఐఎమ్ వెరీ మచ్ ఫ్రీ సో ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వెన్ ఎవర్ ఐ క్రియేట్ కాంటాక్ట్ రికార్డ్ క్రియేట్ చేసిన కాంటాక్ట్ రికార్డ్ యొక్క క్రియేటెడ్ డేట్ దాని పేరెంట్ అకౌంట్లో అప్డేట్ అవ్వాలి సో ఎప్పుడు మనం క్రియేట్ చేసిన కాంటాక్ట్కి పేరెంట్ వాల్యూ ఇస్తుంటే పేరెంట్ వాల్యూ అంటే తెలుసు కదా సో ఇప్పుడు కొత్త న్యూ అని క్లిక్ ఇస్తాము ఓకేనా సో ఆటోమేటిక్గా నేను ఫార్మర్స్
కోఆపరేటివ్ ఆఫ్ ఫ్లోరిడా యూఎస్ఏ నుంచి క్రియేట్ చేస్తున్నా కాబట్టి ఆటోమేటిక్గా ఈ ఈ ఈ అకౌంట్ అనేది అసోసియేట్ అయి ఉంటుంది. సపోజ్ నేను ఇక్కడ నుంచి క్రియేట్ చేశాను అనుకోండి ఒక కొత్త కాంటాక్ట్, ఇక్కడ కాంటాక్ట్స్ ట్యాబ్ నుంచి. సో ఇక్కడ దేనికి అసోసియేట్ అయి ఉండదు. సో ఇప్పుడు నేను సేవ్ చేశాను అనుకోండి, అంటే ఈ వాల్యూస్ నార్మల్ వాల్యూస్ అన్ని ఇచ్చేసి ఓకే. సో సేవ్ చేస్తే దానికి పేరెంట్ అకౌంట్ ఏమి ఇవ్వట్లేదు కాబట్టి, సో పేరెంట్ ఏ అకౌంట్కి అసోసియేట్ చేయట్లేదు కాబట్టి ఏ అకౌంట్ రికార్డ్ని మనం అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. సపోజ్ నేను ఈ క్రియేట్ చేసిన కాంటాక్ట్ రికార్డ్ని సపోజ్ గ్రోత్ అనే అకౌంట్ రికార్డ్తో అసోసియేట్ చేశానంటే, సో ఈ ఈ గ్రోత్ అనే రికార్డ్లో ఈ కాంటాక్ట్ యొక్క క్రియేటెడ్ డేట్ అప్డేట్ అవ్వాలి. సో యాజ్ సింపుల్ యాజ్ దట్, ఓకేనా. సో ఐ హోప్ యు ఆర్ వెరీ మచ్ క్లియర్ నౌ. సో ఇప్పుడు ఈ క్రియేటెడ్ డేట్ని ట్రాక్ చేయడానికి, ఓకేనా. సో అంటే కొత్తగా క్రియేట్ అయిన కాంటాక్ట్, ఇప్పుడు ఏదైతే కాంటాక్ట్ క్రియేట్ చేస్తున్నో ఆ క్రియేటెడ్ డేట్ని అకౌంట్లో హోల్డ్ చేసుకోవడానికి ఫస్ట్ నేను అకౌంట్లో కస్టమ్ ఫీల్డ్ క్రియేట్ చేస్తాను అనమాట, ఓకేనా. సో ఈ ఆబ్జెక్ట్లో కస్టమ్ ఫీల్డ్ క్రియేట్ చేయాలంటే అగైన్ ఐ నీడ్ టు క్లిక్ ఆన్ హియర్ అండ్ ఐ నీడ్ టు క్లిక్ ఆన్ ద ఎడిట్ ఆబ్జెక్ట్. సో అకౌంట్ ఆబ్జెక్ట్ మేనేజర్లో ఓపెన్ అవుతుంది మనకి, ఓకే. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత, సో దీంట్లో ఒక అంటే మనం ఇంకా ట్రిగ్గర్లోకి వెళ్ళలేదు, జస్ట్ సింపుల్గా మనం అకౌంట్లో కస్టమ్ ఫీల్డ్ క్రియేట్ చేసుకుంటున్నాము. సో ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్ సెక్షన్లోకి వెళ్ళి న్యూ ఫీల్డ్, ఓకేనా. సో క్రియేటెడ్ డేట్ అనేది డేట్ టైం ఫీల్డ్ కాబట్టి, సో నేను ఇక్కడ ఫీల్డ్ టైప్, కొత్త ఫీల్డ్ టైప్ వచ్చేసి డేట్ అండ్ టైం తీసుకుంటాను, ఓకే. సో లెట్స్ టేక్ ద డేట్ అండ్ టైం. వేర్ ఇస్ దట్ డేట్ అండ్ టైం హియర్, ఓకే. సో నౌ డేట్ అండ్ టైం సెలెక్ట్ చేసుకున్నా, నెక్స్ట్. సో దీనికి ఒక నేమ్ ఇస్తాను అనమాట, ఏంటి లేటెస్ట్ కాంటాక్ట్ క్రియేటెడ్ డేట్ అని నేమ్ ఇస్తాను, ఓకే. సో ఆటోమేటిక్గా ఈ ఏపీ నేమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏమి ఇస్తానంటే, సో హెల్ప్ టెక్స్ట్ ఇట్ విల్ హోల్డ్ ద హెల్ప్ టెక్స్ట్ అంటే మనం ఒక ఐ సింబల్ వస్తుంది ఆ ఫీల్డ్ పక్కన. సో దాని మీద కజర్ పెడితే సో ఈ టెక్స్ట్ మనం రాస్తున్న టెక్స్ట్ అక్కడ డిస్ప్లే అవుతుంది. ఇట్ విల్ హోల్డ్ ద లేటెస్ట్ కాంటాక్ట్ క్రియేటెడ్ డేట్ అంటే, సో ఏదైతే కొత్తగా క్రియేట్ అవుతుందో ఆ క్రియేట్ అయిన కాంటాక్ట్ యొక్క క్రియేటెడ్ డేట్ ఇక్కడ ఉంటుంది అనమాట, ఓకేనా. క్రియేటెడ్ డేట్. సో ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ ఏమైనా బై డిఫాల్ట్గా ఏమైనా ఇచ్చుకోవాలనుకుంటే ఇచ్చుకోవచ్చు, బట్ ఐఎమ్ లీవింగ్ ఇట్ యాజ్ అ బ్లాంక్ నో, ఓకే. అండ్ ఐఎమ్ నాట్ మేకింగ్ ఇట్ రిక్వైర్డ్, ఓకేనా. సో ఎందుకంటే సో కాంటాక్ట్ క్రియేట్ అయినప్పుడు ఈ ఫీల్డ్ ఆటోమేటిక్గా పాపులేట్ అవుతుంది కాబట్టి, సో అకౌంట్ క్రియేట్ అయినప్పుడు ఈ ఫీల్డ్ మనమేం ఇవ్వాల్సింది ఇవ్వం కాబట్టి, సో ఐ విల్ నాట్ మేక్ ఇట్ యాజ్ రిక్వైర్డ్, ఓకేనా. సో ఆటోమేటిక్గా చైల్డ్ రికార్డ్ అంటే కాంటాక్ట్ రికార్డ్ క్రియేట్ అవుతుంటే పేరెంట్ రికార్డులో ఉన్న ఫీల్డ్ అప్డేట్ అవ్వాలి, ఓకేనా, సింపుల్గా. సో నా విల్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో నెక్స్ట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇది ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ అంటే ఏ ప్రొఫైల్కి విజిబిలిటీ ఉండాలి, ఏ ప్రొఫైల్స్కి రీడ్ ఓన్లీ ఉండాలని చెప్పేసి మనం ఇక్కడ కంట్రోల్ చేయొచ్చు. సో వీ హ్యావ్ సీన్ ఇట్ అంటే మనము ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ అండ్ సపరేట్ కాన్సెప్ట్ మనం ప్రొఫైల్స్లో డిస్కస్ చేసాము. సో బేసిక్గా ఇక్కడ రీడ్ ఓన్లీ చెక్ బాక్స్ ఇచ్చానంటే ఈ పర్టికులర్ ప్రొఫైల్కి వాళ్ళు రీడ్ మాత్రమే చేయగలరు, దే కెనాట్ ఎడిట్ ఇట్, ఓకే. సో దట్ వీ నో ఇట్, ఓకే. నెక్స్ట్ క్లిక్ ఆన్ ఎడిట్. సో నెక్స్ట్ ఈ ఫీల్డ్ అకౌంట్ పేజ్ లేఅవుట్కి యాడ్ అవ్వాలి అని చెప్పేసి, ఓకే. సో ఇట్ విల్ పేజ్ లేఅవుట్కి యాడ్ చేస్తాం, అకౌంట్ రికార్డ్ పేజ్ అనే పేజ్ లేఅవుట్కి యాడ్ అవుతుంది. సో బట్ ఇక్కడ డైనమిక్ ఫార్మ్స్ ఎనేబుల్ చేశాను కాబట్టి, సో డైనమిక్ ఫార్మ్స్ అంటే అడ్వాన్స్ వర్షన్ ఆఫ్ ద పేజ్ లేఅవుట్స్ అనమాట. సో డైనమిక్ ఫార్మ్స్ని ఈ అకౌంట్ రికార్డ్కి డైనమిక్ ఫార్మ్స్ ఎనేబుల్ చేశాను. సో ఇన్ కేస్ మీకు డైనమిక్ ఫార్మ్స్ ఏంటి అని తెలియకపోతే నేను సపరేట్గా డైనమిక్ ఫార్మ్స్ గురించి ఒక సపరేట్ వీడియో చేశాను, ఆ వీడియో వినండి, మీకు కొంచెం బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. సో ఈ లైటింగ్ రికార్డ్ పేజ్కి యాడ్ అవుతుంది. సో ఇన్ కేస్ ప్రీవియస్గా ఇక్కడ ఏముండే, సో పేజ్ లేఅవుట్స్ ఉండే అనమాట, ఓకే. సారీ, ఓకేనా, అది లైటింగ్ రికార్డ్ పేజ్. సో ఇక్కడ పేజ్ లేఅవుట్స్, ఓకేనా. సో ఇక్కడ పేజ్ లేఅవుట్స్ కూడా యాడ్ అవుతుంది. సో బేసిక్గా ఏం చెప్పదలుచుకున్నానంటే, సో ఇఫ్ యూ ఓపెన్ ఇట్ హియర్, సో ఇక్కడ ఈ పేజ్ లేఅవుట్స్ కనిపిస్తుంది, ఓకేనా. సో మనకి ఇక్కడ పేజ్ లేఅవుట్స్ మీద క్లిక్ ఇచ్చారంటే ఈ అన్ని పేజ్ లేఅవుట్స్ ఉంటాయి. సో అన్ని పేజ్ లేఅవుట్స్కి ఈ ఫీల్డ్ యాడ్ అవుతుంది. క్లిక్ ఆన్ సేవ్, ఓకే. సో సేవ్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుందా లేదా అని ఒకసారి వెరిఫై చేద్దాం, జస్ట్ రిఫ్రెష్ ఇట్. ఒక్కొక్కసారి మనం క్రియేట్ చేసిన ఫీల్డ్స్ ఇక్కడ ఆటోమేటిక్గా కనపడవు, సమ్ టైమ్స్, నాట్ ఆల్వేస్. కనపడినప్పుడు ఏం చేయాలంటే మనము హార్డ్ రిఫ్రెష్ చేయాలి. సపోజ్ ఇప్పుడు కనిపిస్తుందా లేదా, ఓకేనా. సో లేటెస్ట్ కనపడలేదు, ఓకే. సో ఇప్పుడు హార్డ్ రిఫ్రెష్ అలా చేయొచ్చు, దీని మీద క్లిక్ ఇచ్చి సో కాంపాక్ట్ ఉంటే కాంఫీ ఉంటే కాంపాక్ట్కి స్విచ్ అవుతే, సో ఈ పర్టికులర్ బ్రౌజర్ యొక్క క్యాషే రిఫ్రెష్ అవుతుంది. సో నౌ ఇట్ విల్ గెట్ రిఫ్లెక్టెడ్. సో ఓకే, ఓకేనా. ఇక్కడ చూడండి ఇప్పుడు రిఫ్లెక్ట్ అయింది కదా. సో ఇక్కడ ఐ సింబల్ మీరు అబ్జర్వ్ చేయండి. సో హెల్ప్ టెక్స్ట్లో మనం ఏదైనా రాస్తే ఇక్కడ ఐ సింబల్ ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇక్కడ కర్సర్ పెట్టినామంటే సో హెల్ప్ టెక్స్ట్లో ఏదైతే రాసామో అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది, ఓకే. సో ఇప్పుడు ఈ రికార్డ్కి నేను ఏదైనా కాంటాక్ట్ ఈ డెమో ఆఫ్ గ్లోబల్ యాక్షన్ అనే అకౌంట్కి నేను ఏదైనా కాంటాక్ట్ క్రియేట్ చేస్తే, సో దాని క్రియేటెడ్ డేట్ ఉంటుంది కదా. సో లెట్ మీ సపోజ్ శాంపుల్
జాన్ 18th అని చెప్పేసి ఒక కాంటాక్ట్ క్రియేట్ చేశాను. ఓకేనా, మనం ఇంకా ట్రిగ్గర్ రాయలేదు. సో దీని యొక్క ఓకేనా. సో ఈ దీని యొక్క క్రియేటెడ్ డేట్ ఉంటుంది కదా. సో ఈ క్రియేటెడ్ డేటు 18 జాన్ 18/1/2025 4:58 PM. సో ఇది దాని యొక్క పేరెంట్ అకౌంట్ అంటే డెమో ఆఫ్ గ్లోబల్ యాక్షన్లో ఈ ఫీల్డ్లో అప్డేట్ అవ్వాలన్నమాట. ఓకేనా. సో హియర్ ఇట్ షుడ్ గెట్ అప్డేటెడ్ నౌ. సో దీనికి ట్రిగ్గర్ ఎలా రాయాలి? ఓకేనా. సో ఫస్ట్ ట్రిగ్గర్, ఓకేనా. సో ఐ విల్ యూజ్ ద డెవలపర్ కన్సోల్, బట్ మనం రియల్ లైఫ్లో మ్యాక్సిమం టైమ్స్ విజువల్ స్టూడియో కోడ్ వాడుతుంటాము. సో మీకు విజువల్ స్టూడియో కోడ్ ఇన్ కేస్ అవగాహన లేకపోతే, సో ఫర్ నౌ ట్రిగ్గర్స్ కోసము టెంపరీగా లర్నింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు డెవలపర్ కన్సోల్ యూస్ చేయండి. బట్ లేటర్ పాయింట్ ఆఫ్ ద టైమ్ ఐ రికమెండ్ యూ టు యూజ్ ద విజువల్ స్టూడియో కోడ్. ఓకేనా. సో నౌ ఐ విల్ గో టు ద డెవలపర్ కన్సోల్. సో డెవలపర్ కన్సోల్లోకి వెళ్ళి, సో ఇప్పుడు ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి? పేరెంట్ కాంటాక్ట్ క్రియేట్ అయినప్పుడు కదా. సో కాంటాక్ట్ క్రియేట్ అయినప్పుడు దాని పేరెంట్ అకౌంట్ అప్డేట్ అవ్వాలి. సో మనము క్వశ్చన్ క్లారిటీగా చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే బేస్డ్ ఆన్ దట్ క్వశ్చన్ వీ కెన్ డిసైడ్, అంటే ట్రిగ్గర్ రాసేటప్పుడు ఏ ఆబ్జెక్ట్ మీద రాయాలి అనేది పెద్ద క్వశ్చన్. ఓకేనా. సో చాలామంది అంటే నేను కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట. సో లర్నింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు సో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఇదే. ఓకేనా. సో ట్రిగ్గర్, ఓకేనా. సో అకౌంట్లో అప్డేట్ చేయమంటున్నాడు కాబట్టి ట్రిగ్గర్ అకౌంట్లో రాయాలా, కాంటాక్ట్ క్రియేట్ అయినప్పుడు అంటున్నాడు కాబట్టి కాంటాక్ట్లో రాయాలా అనేది పెద్ద క్వశ్చన్ అనమాట. సో మనం ఎప్పుడైతే మన క్వశ్చన్ క్లారిటీగా చదువుతున్నామంటే ఈ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి మనం కొన్ని క్వశ్చన్స్ చేసుకోవాలి. అంటే ఏ రికార్డ్ అప్డేట్ అవుతుంది, ఏ రికార్డ్ క్రియేట్ అవుతుంది, ఏ రికార్డ్ డిలీట్ అవుతుంది. సో ఏ రికార్డ్ అయితే ఏ రికార్డ్ మీద అయితే డిఎంఎల్ ఆపరేషన్స్ జరుగుతున్నాయో, అంటే బేసిక్ ఫస్ట్ అంటే ఇక్కడ కాజ్ అండ్ ఎఫెక్ట్ అనుకుందాం. ఓకేనా, కాజ్. సో ఫస్ట్ ఏ రికార్డ్ మనం అప్డేట్ చేస్తే ఏ రికార్డ్, కాజ్ వచ్చేసి కాంటాక్ట్ రికార్డ్ ఇన్సర్షన్, ఎఫెక్ట్ వచ్చేసి అకౌంట్ రికార్డ్ అప్డేట్. సో కాజ్ మీద, ఓకేనా, కాజ్ ఏంటి, కాజ్ మీద, కాజ్ ఏదైతే ఉందో కాజ్ వచ్చేసి కాంటాక్ట్ రికార్డ్ క్రియేషన్. ఓకేనా. సో కాజ్ మీద మనం ఎప్పుడు ట్రిగ్గర్ రాయాలన్నమాట. ఓకేనా. సో కాజ్ ఏంటి, ఇప్పుడు మనకి కాంటాక్ట్ రికార్డ్ క్రియేషన్ కాబట్టి కాంటాక్ట్ మీద ట్రిగ్గర్ రాస్తాం. మళ్ళీ ఇంకో క్వశ్చన్, సో ఏమేం కాంటాక్ట్లు తీసుకోవాలి. సో కాంటాక్ట్ క్రియేట్ అవుతున్న వెంటనే అన్నాం. ఓకేనా. సో కాంటాక్ట్లో కూడా మళ్ళీ డిఫరెంట్ ఉంటాయి. బిఫోర్ ఇన్సర్ట్, ఆఫ్టర్ ఇన్సర్ట్, బిఫోర్ అప్డేట్, ఆఫ్టర్ అప్డేట్, ఇలా ఉంటాయి కదా. సో మనము కాంటాక్ట్ రికార్డ్ క్రియేట్ అయిన తర్వాత ఉంటున్నాం కాబట్టి, సో క్రియేట్ అయిన తర్వాతనే మనకి క్రియేటెడ్ డేట్ వస్తుంది. క్రియేట్ కాకముందే మనకి క్రియేటెడ్ డేట్ కాదు. కాబట్టి కాంటాక్ట్ క్రియేట్ అయిన తర్వాత, ఓకేనా, కాంటాక్ట్ క్రియేట్ అయిన తర్వాత, ఓకేనా. సో యూ కెన్ నోట్ ఇట్ డౌన్ ఇన్ నోట్ ప్యాడ్. ఓకేనా, ఫస్ట్ టైం మీరు ట్రిగ్గర్స్ నేర్చుకుంటుంటే కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించవచ్చు. సో ఇది దేని మీద రాయాలి అనే క్వశ్చన్ ఉంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అనే, అంటే ఇది నేను నా పర్సనల్గా చెప్తున్నాను. సో ఓకేనా, కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేది. సో కాజ్ ఏంటి, కాంటాక్ట్ రికార్డు క్రియేషన్. ఓకేనా, క్రియేషన్. సో దీని మీద అంటే కాంటాక్ట్ క్రియేషన్ కాబట్టి, సో కాంటాక్ట్ మీద నేను ట్రిగ్గర్ రాయాలి. ఓకేనా. సో ఎప్పుడు రాయాలి, క్రియేట్ అవుతున్న వెంటనే, క్రియేటెడ్ డేట్, క్రియేట్ అయిన వెంటనే కాబట్టి, క్రియేట్ అయిన వెంటనే కాబట్టి. సో ఆఫ్టర్, సో క్రియేట్ అయిన వెంటనే మనం ఎలా తీసుకుంటాము, సేల్స్ ఫోర్స్లో ఆఫ్టర్ ఇన్సర్ట్ కదా. సో ఈ కాంటాక్ట్ మీద మనం ట్రిగ్గర్ రాస్తాం, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో మనం డెవలపర్ కన్సోల్లోకి వెళ్ళి, సో ఫైల్, సో న్యూ, ఓకే, న్యూ ట్రిగ్గర్ కాబట్టి, సో న్యూ ట్రిగ్గర్, అపెక్స్ ట్రిగ్గర్. సో అపెక్స్ ట్రిగ్గర్. సో ఇక్కడ నేమ్ ఇవ్వండి. ఓకేనా. సో ఏంటి, అప్డేట్ క్రియేటెడ్ క్రియేటెడ్ డేట్ ఆన్ పేరెంట్ అస ఏసీసీ. ఓకేనా. సో ఏ ఆబ్జెక్ట్ మీద రాస్తున్నాము, ఆబ్జెక్ట్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, కాంటాక్ట్. ఓకేనా. సో నౌ లెట్స్ గో టు కాంటాక్ట్, సెలెక్ట్ చేసుకున్నాం, సబ్మిట్. సో మనకి శాంపుల్ ట్రిగ్గర్ ఫార్మాట్ వస్తుంది. అంటే ట్రిగ్గర్ ట్రిగ్గర్ కీవర్డ్, మనం ఇందాక ఇచ్చిన ట్రిగ్గర్ నేమ్, ఏ ఆబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం, ఆన్ అనేది మళ్ళీ కీవర్డ్, ఆ ఆబ్జెక్ట్ యొక్క నేమ్. సో ఇక్కడ బై డిఫాల్ట్గా బిఫోర్ ఇన్సర్ట్ వస్తుంది, మనం బిఫోర్ ఇన్సర్ట్ ఏం చేయట్లేదు ప్రజెంట్. సో కాంటాక్ట్ క్రియేట్ అయిన వెంటనే కాబట్టి నేను ఏం తీసుకుంటాను అంటే కాంటెక్స్ట్ ఆఫ్టర్ ఇన్సర్ట్ తీసుకుంటాను అనమాట, ఆఫ్టర్ ఇన్సర్ట్. ఓకేనా. సో ఆఫ్టర్ ఇన్సర్ట్, సో ఇన్సర్ట్ అంటే కాంటాక్ట్ ఇన్సర్ట్ అయిన వెంటనే నేను దాని యొక్క పేరెంట్, దానికి ఇన్సర్ట్ అయిన కాంటాక్ట్కి పేరెంట్ ఉందా లేదా, అంటే పేరెంట్ అంటే ఏంటి, అకౌంట్ ఉందా లేదా, ఉంటే మనం క్రియేట్ చేసిన లేదా ఇన్సర్ట్ చేసిన కాంటాక్ట్ యొక్క క్రియేటెడ్ డేట్ని దాని పేరెంట్ అకౌంట్ యొక్క కస్టమ్ ఫీల్డ్, మనం ఇందాక క్రియేట్ చేసాం కదా కస్టమ్ ఫీల్డ్. సో ఆ కస్టమ్ ఫీల్డ్ మనము ఇన్సర్ట్ చేస్తాం అనమాట. ఓకేనా. సో ఇందాక ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసేది ఉంటుంది లేటెస్ట్. సో ఈ కస్టమ్ ఫీల్డ్ యొక్క వాల్యూలు అంటే ఇక్కడ, అంటే ఇది జస్ట్ ఫీల్డ్. సో ఇక్కడ మనం అప్డేట్ చేయాలన్నమాట. ఓకే. సో దట్స్ ద రిక్వైర్మెంట్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, సో ఫస్ట్ అంటే హ్యాండ్లర్ క్లాస్ లేకుండా డైరెక్ట్గా లాజిక్ మొత్తం ట్రిగ్గర్లోనే రాస్తాను. తర్వాత హ్యాండ్లర్ క్లాస్కి ఎలా మూవ్ చేయాలో చెప్తాను అనమాట. సో ఫస్ట్ ఏంటి, సో ఆఫ్టర్ కాంటాక్ట్ ఈజ్ ఇన్సర్టెడ్. ఓకేనా. సో జస్ట్ డబుల్ కోట్స్లో జస్ట్ కామెంట్ తీసుకుంటాను నేను.
సో ఇన్సర్ట్ అయినవన్నీ ఏ వేరియబుల్లో ఉంటాయి ఓకేనా. సో ఇన్సర్ట్ అయిన కండిషన్స్ అన్ని అంటే ఇన్సర్ట్ అయిన రికార్డ్స్ అన్ని ట్రిగ్గర్ డాట్ న్యూ దాంట్లో ఉంటాయి అనమాట. ట్రిగ్గర్ డాట్ న్యూ అనే కాంటెక్స్ట్ వేరియబుల్లో ఉంటాయి అనమాట. సో సపోజ్ కాంటాక్ట్ మీద నేను మళ్ళీ ఏదైనా కాంటాక్ట్ డిలీట్ అయినప్పుడు నేను మళ్ళీ వేరే లాజిక్ రాసుకోవాలి, కాంటాక్ట్ అప్డేట్ అయినప్పుడు వేరే లాజిక్ రాసుకోవాలి. అలాంటప్పుడు మనము మల్టిపుల్ ట్రిగ్గర్స్ రాసుకోకుండా ఒకటే ట్రిగ్గర్లోనే డిఫరెంట్ డిఫరెంట్ కాంటెక్స్లు రాసుకుంటాం అనమాట ఆఫ్టర్ అప్డేట్ ఓకేనా. సో ఇట్స్ ఆల్వేస్ రికమెండెడ్ టు యూజ్ ద సింగిల్ ట్రిగ్గర్ పర్ ఆబ్జెక్ట్. ఎందుకంటే సో అంటే మల్టిపుల్ ట్రిగ్గర్స్ క్రియేట్ చేయలేమా అంటే క్రియేట్ చేయొచ్చు, బట్ సేల్స్ ఫోర్స్ ఏం చెప్తుందంటే ఏ ట్రిగ్గర్ ఎప్పుడు రన్ అవుతుంది అంటే సేమ్ కాంటెక్స్ట్ వేరియబుల్స్ డిఫరెంట్ ట్రిగ్గర్స్లో ఉన్నప్పుడు ఏ ట్రిగ్గర్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏ ట్రిగ్గర్ తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాలి అనే ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ సేల్స్ ఫోర్స్ గ్యారంటీ ఇవ్వట్లేదు అనమాట. సో బికాస్ ఆఫ్ దిస్ లిమిటేషన్ సో సేల్స్ ఫోర్స్ యాజ్ ఎ బెస్ట్ ప్రాక్టీస్ ఏం రికమెండ్ చేస్తుందంటే ఒక ఆబ్జెక్ట్కి అంటే కాంటాక్ట్ ఆబ్జెక్ట్కి మల్టిపుల్ ట్రిగ్గర్ క్లాసెస్ రాయకుండా ఒకటే ట్రిగ్గర్ క్లాస్ రాయి. బట్ ఆ క్లాస్లోనే అన్ని అంటే ఇన్ కేస్ సపోజ్ మేబీ నీకు మేబీ 1 మంత్ తర్వాత ఇంకో రిక్వైర్మెంట్ రావచ్చు ఏంటి, కాంటాక్ట్ అప్డేట్ అయిన వెంటనే దాని పేరెంట్ అకౌంట్ని అప్డేట్ చేయి, లేకపోతే కాంటాక్ట్ డిలీట్ అయిన వెంటనే ఇంకొకటి ఏమైనా చైల్డ్ దాని కాంటాక్ట్స్ ఏమైనా చైల్డ్స్ ఉంటే వాటిని డిలీట్ చేయి. అలాంటి సినారీస్ ఏమైనా వస్తే సో కొత్తగా సపరేట్ ట్రిగ్గర్ రాయకుండా కాంటాక్ట్ మీద ఇదే కాంటాక్ట్ ట్రిగ్గర్ని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా అంటే సెగ్రిగేషన్ అంటే డిఫరెంట్ కాంటెక్స్ట్లకి డిఫరెంట్ ఎగ్జిక్యూషన్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి మనము హ్యాండ్లర్ క్లాస్ అనే దానికి వెళ్తాము. బట్ యాజ్ ఆఫ్ నో టు కీప్ ఇట్ సింపుల్ అంటే మనం ఒకేసారి ఆ కాంటాక్ట్లన్నీ మనం అర్థం చేసుకోవాలనుకుంటే అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడు మనకి చెప్పింది ఒకే సింపుల్ ఎగ్జాంపుల్ కదా, ఎందుకు వేరే వేరే ఎగ్జాంపుల్స్ అని చెప్తున్నాడు అనే కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి సో నేను ప్రస్తుతానికి సింపుల్గా ఆఫ్టర్ ఇన్సర్ట్ మాత్రమే తీసుకుంటాను ఓకేనా. సో ఆఫ్టర్ ఇన్సర్ట్ చేసిన తర్వాత సో మనకి మన క్వశ్చన్ ఏంటి, ఇన్సర్ట్ అయిన తర్వాత దానికి పేరెంట్ అకౌంట్ ఉందా లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్. సో ఉందా లేదని ఎలా చెక్ చేయాలి, ఇన్సర్ట్ అయిన ఓకేనా ఒకేసారి మల్టిపుల్ కాంటాక్ట్స్ కూడా ఇన్సర్ట్ చేయొచ్చు కదా డెవలపర్ కన్సోల్ ద్వారా కానీ లేకపోతే డేటా లోడర్ ద్వారా కానీ. సో ఇన్సర్ట్ అయిన ప్రతి కాంటాక్ట్కి అకౌంట్ ఐడి ఉందా లేదా అనేది ఒక క్వశ్చన్. సో ప్రతి ఒక్క వాటిని చెక్ చేయాలంటే మనం ఎలా చెక్ చేస్తాం, ఫర్ లూప్ ఓకేనా. సో మనం ఫర్ లూప్ ఇటరేట్ చేసి సో దేన్ని కాంటాక్ట్ ఐ హోప్ యూ రిమెంబర్ మనం మా ప్రీవియస్ ట్రిగ్గర్ సినారీస్ చూస్తే కాంటాక్ట్ అంటే ఫర్ లూప్ ఎలా ఇటరేట్ చేయాలో చూసామన్నమాట. సో మనము కాంటాక్ట్ మీద ట్రిగ్గర్ రాస్తున్నాం కాబట్టి కాంటాక్ట్ టైప్ అని ఫస్ట్ రాయాలి. సో కాన్ లేదా సిఓ అని లోకల్ వేరియబుల్ తీసుకుంటాము. సో ఇన్సర్ట్ అయిన ప్రతి రికార్డు ట్రిగ్గర్ డాట్ న్యూలో ఉంటుంది ట్రిగ్గర్ డాట్ న్యూ అనే వేరియబుల్లో ఉంటుంది కదా ట్రిగ్గర్ డాట్ న్యూ. సో ఇన్సర్ట్ అయిన తర్వాత సో నేను 5 రికార్డ్స్ ఇన్సర్ట్ చేశానంటే 5 కాంటాక్ట్ రికార్డ్స్ ఎట్ టైము 5 రికార్డ్స్ ట్రిగ్గర్ డాట్ న్యూ అనే లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్లో ఉంటాయి అనమాట. సో మనం లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ని ఎలా అయితే ఇటరేట్ చేస్తామో సో ట్రిగ్గర్ డాట్ న్యూ అనే దాంట్లో ఇప్పుడు ఈ లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఉంటాయి ఓకేనా. సో అట్ ఏ టైం మీరు ఒకే కాంటాక్ట్ రికార్డ్ ఇన్సర్ట్ చేస్తే ఒక కాంటాక్ట్ రికార్డే ఉంటుంది. అట్ ఏ టైం 5 క్రియేట్ చేస్తే అంటే సో దట్ విల్ ఆల్సో బీ ఇన్ ఏ లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్ ఫార్మాట్ ఓకేనా. సో ట్రిగ్గర్ డాట్ న్యూలో ఏముంటుందంటే మనం ఎన్ని రికార్డ్స్ అయితే కాంటాక్ట్ రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తున్నామో అన్ని కాంటాక్ట్ రికార్డ్స్ ట్రిగ్గర్ డాట్ న్యూలో ఉంటాయి. వాటిని ప్రతి ఒక్క దాన్ని ఇంటరేట్ చేయడానికి మనం ఈ ఫర్ లూప్ వాడుతున్నాం. సో సో ఆ ఫర్ లూప్లో ఈచ్ కాంటాక్ట్ రికార్డ్కి కాంటాక్ట్ డాట్ అకౌంట్ ఐడి నల్ లేకుండా ఉంటేనే మనము ముందుకెళ్తాం. నల్ లేకుండా ఉంటే సో మనము ఇక్కడ ఏంటి ఏ కాంటాక్ట్ అయితే ఇన్సర్ట్ చేస్తున్నామో దాని యొక్క కాంటాక్ట్ క్రియేటెడ్ డేట్ని దాని యొక్క పేరెంట్ అకౌంట్లో అప్డేట్ చేయాలి కాబట్టి సో నాకు బేసిక్గా ఏం కావాలి, ఏ కాంటాక్టు ఏ అకౌంట్గా లింక్ అయింది అనేది ఒక అసోసియేషన్ కావాలి ఓకేనా. సో అసోసియేషన్ అంటే బేసిక్గా 2 వాల్యూస్ అంటే సో ఏ అకౌంట్ ఏ కాంటాక్ట్ లింక్ అయింది లేదా ఏ కాంటాక్ట్ ఏ అకౌంట్ లింక్ అయింది బేసిక్గా. సో సపోజ్ నేను ఇక్కడ ఏదైనా క్రియేట్ చేశాను అనుకో ఓకేనా, ఇక్కడ ఇన్సర్ట్ చేశాను అనుకో సపోజ్ శాంపుల్ 8th జాన్ అనే కాంటాక్ట్ ఈ అకౌంట్కి లింక్ అయింది ఓకేనా. సో ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఒకేసారి నేను 5 కాంటాక్ట్స్ ఇన్సర్ట్ చేస్తాను అనమాట. ఒక కాంటాక్ట్కి వచ్చేసి ఒక అకౌంట్తో ఒక అకౌంట్కి అసోసియేట్ చేస్తాను. అట్ ఏ టైము 5 కాంటాక్ట్స్ విత్ డిఫరెంట్ పేరెంట్ అకౌంట్స్. సో అలాంటి అసోసియేషన్ మెయింటైన్ చేయడానికి నేను ఏం తీసుకుంటాను అంటే మ్యాప్ తీసుకుంటాను అనమాట. సో మ్యాప్ ఎందుకు తీసుకోవాలి, లిస్ట్ తీసుకోకూడదా, సెట్ తీసుకోకూడదు అంటే సో ఇది మనకి బేసిక్గా విత్ ప్రాక్టీస్ వస్తుంది. సో ఏ కాంటాక్ట్ ఏ అకౌంట్తో అసోసియేషన్ అయ్యింది అనే ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవడానికి కోసము నేను మ్యాప్ తీసుకుంటాను అనమాట ఓకేనా. సో నేను తీసుకుంటే మ్యాప్ సో నేను అకౌంట్ ఐడీస్ అంటే ఇక్కడ అకౌంట్ ఐడీస్ వస్తుంది, అకౌంట్ ఐడి స్టోర్ చేసుకోవడానికి టైప్ ఆఫ్ ఐడి తీసుకుంటాను. సో ఇక్కడ అకౌంట్ ఐడితో పాటు ఈ కాంటాక్ట్ యొక్క క్రియేటెడ్ డేట్ కావాలి కదా, క్రియేటెడ్ డేట్ వచ్చేసి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్రియేటెడ్ డేట్ టైప్ ఏంటి డేట్ అండ్ టైం ఓకేనా. సో ఇక్కడ డేట్తో పాటు టైం కూడా ఉంది కదా.
సో డేట్ టైం కూడా ఉంది. సో కాబట్టి నేను అకౌంట్ ఐడిని స్టోర్ చేసుకుంటాను. ఆ అకౌంట్కి కొత్తగా ఇన్సర్ట్ అయిన కాంటాక్ట్ యొక్క క్రియేటెడ్ డేట్ అండ్ టైం కావాలి కాబట్టి సో దీని టైప్ వచ్చేసి డేట్ టైం తీసుకుంటాను అనమాట. సో డేట్ అండ్ టైం అనేది ఐడి స్ట్రింగ్ డేట్ లాగా, సో ఇది కూడా ఒక టైప్ అనమాట. మ్యాప్ ఆఫ్ ఏసీసీ విత్ కాన్ క్రియేటెడ్ డేట్, ఓకేనా. క్రియేటెడ్ డేట్ అని చెప్పేసి ఒక వేరియబుల్ నేమ్ తీసుకుంటాం, న్యూ మ్యాప్ ఆఫ్ ఐడి డేట్ టైం, ఓకేనా. సో ఇలా ఒక సింపుల్గా ఒక మ్యాప్ డిక్లేర్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత ఈ మ్యాప్లో సో మనం ఇన్సర్ట్ చేస్తున్న కాంటాక్ట్కి అకౌంట్ ఐడి నల్ లేకుండా ఉంటే సో ఈ మ్యాప్లో ఏం చేస్తారంటే ఐ మ్యాప్ వేరియబుల్ డాట్ పుట్ సిఓ డాట్ అకౌంట్ ఐడి కామా సో సిఓ డాట్ క్రియేటెడ్ డేట్, ఓకేనా. సో క్రియేటెడ్ డేట్ని అంటే ఈ ఈ కాంటాక్ట్కి ఇది పేరెంట్ అకౌంట్ అన్నట్టు అనమాట, ఓకేనా. సో ఇన్సర్ట్ చేసిన తర్వాత సో నౌ మనము ఈ మ్యాప్ వేరియబుల్ యూజ్ చేసుకోవాలి. సో యూజ్ చేసుకునే ముందు అది నల్ లేదు అంటే దాంట్లో వాల్యూస్ ఏం లేవు అంటే అట్లీస్ట్ ఒక వాల్యూ ఉందని చెప్పేసి వెరిఫికేషన్ చేసుకోవాలి. సో వెరిఫికేషన్ చేసుకోకుండా డైరెక్ట్గా వాడామంటే మనకి నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వచ్చేటి ఛాన్సెస్ ఉన్నాయి. సో నల్ పాయింటర్ ఎక్సెప్షన్స్ మనం ఇక్కడ సేవ్ చేసినప్పుడు రావు, సో రన్ చేసినప్పుడు మాత్రమే వస్తాయన్నమాట. కాబట్టి నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అవాయిడ్ చేయడానికి నేను ఏం చేస్తాను, నల్ చెక్ చేస్తాను. సో లిస్ట్కి ఎలాగైతే నల్ చెక్ చేస్తామో మ్యాప్ కూడా సిమిలర్గా నల్ చెక్ చేయొచ్చు అనమాట. సో కాబట్టి సో ఈ ఫర్ లూప్ బయటకు వచ్చి సో ఈ మ్యాప్ వేరియబుల్ నల్ లేకుండా ఉంటాయి, డూ నల్ చెక్, ఓకేనా. సో ఎలా ఇఫ్ నాట్ ఈజ్ ఎంటీ నాట్ ఈజ్ ఎంటీ చెక్ చేయాలంటే ఎలా ఈఎంపీటీవై ఓపెన్ ఇది మెథడ్ కాబట్టి ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ ఇలా బ్రాకెట్స్ పెడతాము. సో ఇది ఈజ్ ఎంటీ అయితే అన్నట్టు, ఓకేనా. సో ఇక్కడ ఎక్స్క్లమేషన్ పెట్టానంటే సో ఎంటీ కాకుండా ఉంటేనే నేను లాజిక్ ముందుకు వెళ్తాను. ఏంటి సో బేసిక్గా ఈ అకౌంట్ ఐడీస్తో ఉన్న అకౌంట్ రికార్డ్స్ని ఈ క్రియేటెడ్ డేట్తో అప్డేట్ చేయాలి. ఏది క్రియేటెడ్ డేట్ ఈ అకౌంట్ రికార్డ్ యొక్క వాల్యూస్ పెట్టి, ఓకేనా. సో నేనేం చేస్తానంటే ఈ మ్యాప్ వేరియబుల్ డాట్ కీ సెట్ వాడితే దీంట్లో ఉన్న సెట్ ఆఫ్ అకౌంట్ ఐడీస్ వస్తాయి కదా, సో వాటిని ఇటరేట్ చేస్తాను అనమాట, ఓకేనా. సో నేనేం చేస్తానంటే ఫర్ ఇటరేట్ చేయడం అంటే మళ్ళీ అగైన్ ఫర్ సో ఇది టైప్ ఏంటి ఐడి టైప్, ఓకేనా. ఐడి, ఓకేనా. సో ఏసీఐడి కోలన్ సో మ్యాప్ వేరియబుల్ డాట్ కీ సెట్ వాడితే ఏమొస్తుంది, సో ఇవన్నీ ఇక్కడ ఉన్న అంటే ఫస్ట్ దీంట్లో ఉన్నవన్నీ కీస్ కదా. సో మ్యాప్ వేరియబుల్ డాట్ కీ సెట్, ఓకేనా. ఓకేనా వీటిని ఇటరేట్ చేసి సో కొత్త అకౌంట్ ఇన్స్టాన్స్ క్రియేట్ చేసుకుంటారు అనమాట, ఓకేనా. అకౌంట్ ఏసీసీ ఈక్వల్స్ టు న్యూ అకౌంట్ అంటే దీనికి కొత్త అకౌంట్ని జస్ట్ ఇన్స్టాన్షియేట్ చేసుకుంటాను. న్యూ అకౌంట్ ఆల్రెడీ ఉన్న అకౌంట్ ఐడినే దీనికి అసోసియేట్ చేస్తాను అనమాట, ఓకేనా. ఏంటి దీనికి ఐడి ఏమి ఇస్తానంటే ఐడి ఈక్వల్స్ టు ఈ ఏసీ ఐడి అంటే దీంట్లో ఉన్నాయి కదా మనం యాడ్ చేసాం కదా దాని యొక్క ఐడి, ఓకేనా. సో దీంట్లో కొత్త ఫీల్డ్ ఉంది కదా, సో ఏంటి లేటెస్ట్, సో ఈ ఫీల్డ్కి అంటే సో ఈ ఫీల్డ్ వాల్యూ ఈక్వల్స్ టు సో ఈ మ్యాప్ వేరియబుల్ డాట్ గెట్ ఆఫ్ మనకు తెలుసు మ్యాప్ వేరియబుల్ డాట్ గెట్ ఆఫ్ కీ పాస్ చేస్తే కీ ఏంటి ఏసీసీ ఏసీఐడి ఈ వేరియబుల్ పాస్ చేస్తే దాని కరస్పాండింగ్ క్రియేటెడ్ డేట్ వస్తుంది, ఓకేనా. డాట్ ఐడి ఇది పాస్ చేస్తాం. సో చేసిన తర్వాత అంటే ఎన్ని అకౌంట్ ఐడీస్ ఉంటే అన్ని అకౌంట్ ఐడీస్కి ఒక కొత్త అకౌంట్ ఇన్స్టాన్స్ క్రియేట్ చేసి దాని యొక్క ఐడి ఈ అకౌంట్ ఐడితో అసోసియేట్ చేసి దానికి ఈ అకౌంట్ ఐడి ఈ మ్యాప్ వేరియబుల్లో ఏసీసీ ఐడికి కరస్పాండింగ్గా ఏ క్రియేటెడ్ డేట్ ఉందో ఆ క్రియేటెడ్ డేట్ తీసుకెళ్ళి దీంట్లో పెడుతున్నాం అనమాట. కన్ఫ్యూజన్ ఏమనంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్, ఐ విల్ రీచ్ అవుట్ టు యూ టు ఎక్స్ప్లెయిన్. సో చేసిన తర్వాత వీటిని అన్నింటినీ మనం అంటే ఈ సెట్లో ఒక టెన్ అకౌంట్ ఐడీస్ ఉన్నాయనుకో 10 టైమ్స్ ఇది ఫర్ లూప్ ఇటరేట్ అవుతుంది. సో ఆ 10 టైమ్స్కి ఈ అకౌంట్ ఇది ఇది క్రియేట్ అవుతుంది, ఓకేనా. ఇది కొత్త అంటే విత్ డిఫరెంట్ వాల్యూస్, ఓకేనా, ఈచ్ టైం. సో వీటన్నింటిని ఒక లిస్ట్లోకి యాడ్ చేసుకోవాలి కాబట్టి నేను ఈఫ్ కండిషన్ లోపల సో లిస్ట్ ఆఫ్ అకౌంట్ ఏసీసీస్ టు అప్డేట్ అని చెప్పేసి ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకుంటాను, న్యూ లిస్ట్ ఆఫ్ అకౌంట్, ఓకే. చేసిన తర్వాత నేను క్రియేట్ చేసిన ఇన్స్టాన్సెస్ అన్నీ ఈ వేరియబుల్కి యాడ్ చేస్తాను అనమాట, ఈ లిస్ట్ వేరియబుల్కి ఏసీసీ. సో ఈ లిస్ట్ వేరియబుల్ ఏమో అప్డేటెడ్ వాల్యూస్ ఉన్నాయి అంటే అదే ఎగ్జిస్టింగ్ అకౌంట్ ఐడినే బట్ కొత్తగా ఈ ఫీల్డ్కి వాల్యూతో అప్డేట్ చేస్తున్నాం. చేసిన తర్వాత ఈ ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేసి, ఓకేనా, ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేసి సో ఈ ఫర్ లూప్ ఇక్కడ నుంచి బయటకు వచ్చేసి సో ఈ మ్యాప్ వేరియబుల్ ఈ లిస్ట్ వేరియబుల్ ఎంటీ లేకుండా ఉంటే అగైన్ ఇఫ్ నాట్ ఈజ్ ఎంటీ పెట్టేసి నాట్ ఎంటీ లేకుండా ఉంటే సో అప్డేట్
సో ఆల్రెడీ దీనికి ఐడి ఉంది కాబట్టి ఇన్సర్ట్ చేయకూడదు. సో ఎందుకంటే ఆల్రెడీ అకౌంట్ డేటాబేస్లో ఉన్న అకౌంట్సే. సో డేటాబేస్లో ఉన్న వాటిని అప్డేట్ చేస్తున్నాం కాబట్టి కొత్త కొత్త వాల్యూ వీ షుడ్ నాట్ యూస్ ద ఇన్సర్ట్. ఓకేనా. సో ఆల్రెడీ ఉన్న అకౌంట్ ఐడీస్ కాబట్టి అప్డేట్ ఈ లిస్ట్ని నేను అప్డేట్ చేస్తాను అనమాట. ఓకేనా. అంటే నాట్ ఈజ్ ఎంటీనా, నాట్ ఈజ్ ఎంటీనేనా, నల్ అగైన్ ఇట్స్ నల్ చెక్. ఓకేనా. సో నా డాట్ సైజ్ చెక్ డాట్ సైజ్ అంటే మ్యాప్ వేరియబుల్ డాట్ సైజ్ గ్రేటర్ దాన్ 0 అయినా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇలా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. మనం బేసిక్గా లాజిక్ రాసాం, బట్ ఇది వర్క్ అవుతుందా లేదా అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో దీని వర్క్ అవుతుందా లేదా, ఫస్ట్ బిజినెస్ లాజిక్ వర్క్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్. తర్వాత హ్యాండ్లర్ క్లాస్కి ఎలా మూవ్ చేయాలి, హ్యాండ్లర్ క్లాస్ మూవ్ చేసిన తర్వాత అంటే మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయాలి, దాని తర్వాత టెస్ట్ క్లాస్ రాయాలన్నమాట. సో బేసిక్గా లాజిక్ రాశాను, అప్డేట్ చేశాను. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ థింకింగ్. సో ఇట్ షుడ్ వర్క్. ఓకేనా. వర్క్ అవుతుందా లేదా మనం వ్యూలో మనం టెస్ట్ చేద్దాం. సో అగైన్ ఐ విల్ గో హియర్, ఈ కాంటాక్ట్ రికార్డ్ కున్న పేరెంట్ అకౌంట్కి వెళ్తాను. సో పేరెంట్ అకౌంట్కి వెళ్ళే ముందు ఇక్కడ దీనికి ఏం వాల్యూ లేదు ప్రజెంట్. సో నవ్ ఐ విల్ క్రియేట్ వన్ న్యూ కాంటాక్ట్. ఓకేనా. సో ఇప్పుడు ట్రిగ్గర్ రాసిన తర్వాత దీనికి కాంటాక్ట్ క్రియేట్ చేస్తాను అనమాట. ఓకేనా. సో సా సమీరా హసన్ సంథింగ్. ఓకేనా. సో సమ్ ర్యాండమ్ వాల్యూస్ ఇస్తాను. సో ఇంకేమైనా రిక్వైర్డ్ ఫీల్డ్స్ మీరు ఏమైనా వాలిడేషన్ రూల్స్ ద్వారా కానీ పేజ్ లేఅవుట్స్ ద్వారా కానీ ట్రిగ్గర్స్ ద్వారా కానీ ఏదైనా ఫీల్డ్స్ రిక్వైర్ చేసి ఉంటే వాటి వాల్యూస్ ఇవ్వాలి. నా విల్ క్లిక్ ఆన్ సేవ్. క్లిక్ ఇచ్చిన తర్వాత ఈ కాంటాక్ట్ సమీరా హసన్ అని ఒక కాంటాక్ట్ క్రియేట్ అయింది. సో దీన్ని క్రియేటెడ్ డేట్ ఉంటుంది కదా, 18/1/15. సో ఈ డేట్ అండ్ టైము దీని పేరెంట్ అకౌంట్లో ఇక్కడ ఇన్సర్ట్ అప్డేట్ అవ్వాలన్నమాట. ఇక్కడ అప్డేట్ అయిందా, 18/1/15 అప్డేట్ అయింది. సో దిస్ ఇస్ వాట్ ఓకే, బేసిక్గా మన రిక్వైర్మెంట్ అచీవ్ అయినాం. సో అచీవ్ అయిన తర్వాత సో ఈ ట్రిగ్గర్ లాజిక్ మొత్తము నాకు ఈ మెయిన్ ట్రిగ్గర్లో వద్దనుకుంటున్నాను. సో హ్యాండ్లర్ క్లాస్కి మూవ్ చేయాలి. సో బేసిక్గా మన ఇంటర్వ్యూస్లో కూడా అడుగుతుంటారు, ఎందుకంటే సో వై వీ నీడ్ టు గో ఫర్ హ్యాండ్లర్ క్లాసెస్ అంటే, సో సపోజ్ మళ్ళీ మనకి ఏదైనా రిక్వైర్మెంట్ వచ్చింది ఆఫ్టర్ కాంటాక్ట్ అప్డేట్ అయిన తర్వాత ఇంకో బిజినెస్ లాజిక్ రాయాలి, డిలీట్ అయిన తర్వాత ఇంకొక బిజినెస్ లాజిక్ రాయాలి, అలాంటివి ఏమైనా రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు మొత్తం కోడ్ అంతా మెయిన్ ట్రిగ్గర్లోనే ఉంటే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్. ఓకేనా. సో కోడ్ సెగ్రిగేషన్ పర్పస్ కోసం అలాగే ఈ హ్యాండ్లర్ క్లాస్కి టెస్ట్ క్లాసెస్ రాసుకోవడం చాలా ఈజీ అనమాట. ఓకే. ఓకే. సో నౌ ఐ విల్ మూవ్ దిస్ కోడ్ టు హ్యాండ్లర్ క్లాస్. హ్యాండ్లర్ క్లాస్ అంటే జస్ట్ లైక్ ఈ బిజినెస్ లాజిక్ అంతా సపరేట్ క్లాస్ లైక్ మూవ్ చేయడం అనమాట. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే దీనికి ఒక హ్యాండ్లర్ క్లాస్ క్రియేట్ చేస్తాను. సో ఈ ట్రిగర్ నేమ్ కాల్ చేసుకొని న్యూ అపెక్స్ క్లాస్, ఈ ట్రిగర్ నేమ్ యాజ్ ఇచ్చేస్తాను, హ్యాండ్లర్ అని ఇస్తాను, HANDLER. ఓకేనా. ఒక్కొక్కసారి మన క్లాస్ నేమ్ చాలా లెంతీగా ఉంటే ఫెయిల్ అవుతుంది అనమాట. సో క్లాస్ నేము సో మినిమం అంటే మినిమం దిస్ మెనీ నెంబర్స్ అని ఉంటుంది, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్ నెంబర్. సో క్లాస్ నేమ్ క్రియేట్ చేసాం హ్యాండ్లర్ క్లాస్. ఓకేనా. సో హ్యాండ్లర్ క్రియేట్ చేసి మనం ఎప్పుడైనా అంటే బేసిక్గా రియల్ టైం ప్రాజెక్ట్స్లో ఏంటంటే మనం ఏదైనా కొత్త క్లాస్ క్రియేట్ చేసినప్పుడు, ట్రిగ్గర్ క్రియేట్ చేసినప్పుడు ఆ ట్రిగ్గర్ ఎప్పుడు క్రియేట్ చేశారు, డెవలపర్ ఎవరు, పర్పస్ ఏంటి, బిజినెస్ లాజిక్ ఏంటి అనేది బేసిక్ కామెంట్స్ సెక్షన్లో రాస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక మల్టీ లైన్ కామెంట్ ఇది. ఓకేనా. సో మల్టీ లైన్ కామెంట్ ఇలా అంటే స్టార్ మళ్ళీ స్టార్ 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 స్లాష్ అంటే మల్టీ లైన్ కౌంట్. సో బేసిక్గా ఏంటి, డెవలపర్. సో డెవలపర్ నేమ్ రాయాలి. సో ఏంటి, మై ఓన్ కంపెనీ అంటే మీ కంపెనీ నేమ్ అయినా రాయొచ్చు, లేకపోతే మీ ఈమెయిల్ ఐడి అనేవచ్చు. సో దట్ ఫ్యూచర్లో వేరే డెవలపర్కి సపోజ్ దీంట్లో ఏదైనా బగ్ వచ్చింది అనుకుందాం, సో వేరే డెవలపర్ వర్క్ చేస్తున్నాడు, ఎవరికి రీచ్ అవుట్ అవ్వాలి అనేది వెరీ మచ్ కన్ఫ్యూజింగ్. ఓకేనా. సో మీ ఈమెయిల్ ఐడి కానీ లేకపోతే మీ ఇది కానీ ఇస్తే సో ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ఇది అవుతుంది అనమాట. So sorry for the disturbance with that. Okay. So now my name is like name is Nanda and so date. Okay. So date 18th. Okay. So 18th Jan 2025. So purpose of this class. Purpose of the class. Okay. So this is the handler class 2. ఇక్కడ ట్రిగ్గర్ నేమ్ ఇచ్చేయచ్చు, ట్రిగ్గర్ నేమ్ ఇచ్చేసేయండి, ట్రిగ్గర్ నేమ్. ఓకేనా. అంటే జస్ట్ నేను ఫాస్ట్ బ్రాకెట్స్లో పెడుతున్నాను, మీరు బేసిక్గా ఈ ట్రిగ్గర్ నేమ్ ఇచ్చేయచ్చు. అంటే బేసిక్గా ఏ ట్రిగ్గర్ నేమ్ మీరు అయితే రాస్తారో ఆ ట్రిగ్గర్ నేమ్. ఓకేనా. ఓకే రాసాము. సో పర్పస్ సపోజ్ మీరు వర్క్ చేస్తున్నారు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లాస్ మీద. ఓకేనా. ఆ డేట్ వేసి ఎవరు మాడిఫై చేస్తున్నారు, ఏ డేట్ మాడిఫై చేస్తున్నారు, మాడిఫికేషన్ చేస్తున్న పర్పస్ ఏంటి, అలాంటివన్నీ ఇక్కడ ట్రాక్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో హ్యాండ్లర్ క్లాస్ రాసాము. సో ఈ బిజినెస్ లాజిక్ మొత్తం అంటే సో ఈ బిజినెస్ లాజిక్ మొత్తం దీంట్లోకి మూవ్ చేయాలి. సో మూవ్ చేయాలంటే సో ఈ ట్రిగ్గర్ డాట్
ఈ ఈ ట్రిగ్గర్ డాట్ న్యూ అంటే లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ కదా, దీన్ని ఇక్కడ మూవ్ చేయాలన్నమాట. సో బేసిక్గా ఇక్కడ పబ్లిక్ ఒక క్లాస్ తీసుకుంటాం, పబ్లిక్ స్టాటిక్ అంటే స్టాటిక్ అంటే తెలుసు కదా, లైక్ క్లాస్ నేమ్ డాట్ మెథడ్ డైరెక్ట్గా వాడి చేయొచ్చు, పబ్లిక్ స్టాటిక్ వైడ్. సో హ్యాండిల్ క్రియేటెడ్ డేట్, లేదా ఇంకా మీనింగ్ఫుల్ నేమ్ మెచ్చుకోవచ్చు. సో ఇట్ షుడ్ యాక్సెప్ట్ ద లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్, ఎందుకంటే మనము ట్రిగ్గర్ నుంచి కాన్స్ అని ఇస్తున్నాను, ట్రిగ్గర్ నుంచి లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ పాస్ చేస్తాం అనమాట. సో ఇలా రాసినప్పుడు క్లాస్ నేమ్ డాట్, సో బేసిక్గా ఈ ట్రిగ్గర్లో అంటే ఆఫ్టర్ మనం ఇక్కడ ఇంకోటి కూడా చెక్ చేయొచ్చు, లైక్ ట్రిగ్గర్ డాట్ ఈజ్ ఇన్సర్ట్ ఈజ్ ఆఫ్టర్ అని చెప్పేసి, బట్ ఇక్కడ సో ఓకేనా. సో మల్టిపుల్ కాంటాక్ట్లు ఉన్నప్పుడు అలా చెక్ చేయొచ్చు. సో క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్, మెథడ్ నేమ్ దీనికి ఏం పాస్ చేయాలి, సో ట్రిగ్గర్ డాట్ నేను మనం పాస్ చేస్తాం. సో ఈ బిజినెస్ లాజిక్ మొత్తం దీనికి మూవ్ చేస్తాను బేసిక్గా. ఓకే, సో పాస్ చేసిన తర్వాత ఈ బిజినెస్ లాజిక్ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి నేను కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను అనమాట. ఓకేనా. సో ఈ మెథడ్కి తెలియదు ట్రిగ్గర్ డాట్ న్యూ అంటే ఏంటో, ట్రిగ్గర్ డాట్ న్యూ అంటే ఈ ట్రిగ్గర్కి మాత్రమే తెలుసు. ట్రిగ్గర్ డాట్ న్యూ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ కాబట్టి, సో కాబట్టి ఇక్కడ లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ అనే టైప్ తీసుకున్నాను. సో ట్రిగ్గర్ డాట్ న్యూ అనేది మెథడ్ తెలియదు కాబట్టి, సో ఈ అక్కడ నుంచి వచ్చినవి ట్రిగ్గర్ డాట్ న్యూ కాంటాక్ట్స్ వచ్చేసి దీంట్లో కాన్స్లో ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను అనమాట. సో సో నెక్స్ట్ ఇక్కడ ఎర్రర్స్ ఏమేమి వచ్చాయి, సో వేరియబుల్ ఏదో వేరియబుల్ లేదు, ఓకేనా, ఏ వేరియబుల్ లేదు, ఈ వేరియబుల్ ఇక్కడ డిఫైన్ చేసాం కానీ అక్కడ డిఫైన్ చేయలేదు. సో ఈ వేరియబుల్ కూడా ఇక్కడ కట్ చేయండి, ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఈ మెథడ్ లోపల, ఓకే, మెథడ్ లోపల పేస్ట్ చేయి. సో ఏమేమి ఎర్రర్స్ ఉన్నాయో వాటిని మనం రిజాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో మెథడ్ ఇన్కరెక్ట్ సిగ్నేచర్, ఏంటో ఇన్కరెక్ట్ సిగ్నేచర్, సో పబ్లిక్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ హ్యాండర్ లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్, సో why it is showing incorrect signature, let me check. సో ఇక్కడ ఓకేనా, ఓకే సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ మనం రీచెక్ చేయాలన్నమాట, రీటెస్ట్ చేయాలి. సో సేమ్ మళ్ళీ ఏదైనా ఒక కాంటాక్ట్ క్రియేట్ చేసి దానికి పేరెంట్ అకౌంట్ ఏదైనా ఇచ్చి దానికి క్రియేటెడ్ డేట్ మ్యాప్ అవుతుందా లేదా, సో అలా చెక్ చేస్తాం అనమాట. సో బేసిక్గా మీరు దట్స్ అ టాస్క్ ఫర్ యూ, మీరు చెక్ చేయండి. సో క్రియేట్ చేసిన తర్వాత దీన్ని టెస్ట్ క్లాస్ ఎలా క్రియేట్ చేయాలి. సో టెస్ట్ క్లాస్ ఏంటంటే మనము ఈ క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ కాల్ చేసి, ఓకే, టెస్ట్ క్లాస్ క్రియేట్ చేసి, అంటే టెస్ట్ క్లాస్కి ఏంటి, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ స్టెప్ బై స్టెప్. ఓకే, సో now I will create one test class. Okay, so now let's create the apex new class. సో క్లాస్ నేమ్ డాట్ టెస్ట్ అని చెప్పేసి ఇస్తాము, ఓకేనా. సో ఇది టెస్ట్ క్లాస్, ఓకేనా. అంటే బేసిక్గా క్లాస్ నేమ్ డాట్ టెస్ట్ అని ఇస్తే బేసిక్గా ఏ క్లాస్ నేమ్కి ఏది టెస్ట్ క్లాస్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో క్లాస్ నేమ్కి ఎప్పుడైనా అది టెస్ట్ క్లాస్ అని ఉన్నప్పుడు, సో మనకు తెలుసు పబ్లిక్ యాక్సెస్ అంటే యాక్సెస్ మాడిఫైర్స్ ఏమేమి ఉంటాయి, పబ్లిక్, ప్రైవేట్, గ్లోబల్ ఉంటాయి కదా. సో ప్రైవేట్ అని కూడా ఇచ్చుకోవచ్చు. సో ఎందుకంటే మనం ఈ క్లాస్ని వేరే క్లాస్ నుంచి ఎక్కడ కాల్ చేయం కాబట్టి ప్రైవేట్ ఇచ్చుకోవచ్చు, లేదా పబ్లిక్ వీ కెన్ కీప్ ఇట్ యాజ్ ప్రైవేట్ ఆల్సో. సో ఈ టెస్ట్ క్లాస్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం, నార్మల్ క్లాస్ నుంచి టెస్ట్ క్లాస్కి @ఈస్ టెస్ట్ ఉంటే అది టెస్ట్ క్లాస్ అనమాట. సో @ఈస్ టెస్ట్ అని ఇచ్చాం. సో ఇచ్చిన తర్వాత, సో యాజ్ అ బెస్ట్ ప్రాక్టీస్ మీరు టెస్ట్ క్లాస్ బెస్ట్ ప్రాక్టీస్ చదివింటే, ఇన్ కేస్ చదవకపోతే, సో @ఈస్ టెస్ట్ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్క క్లాస్కి ఒక టెస్ట్ సెటప్ మెథడ్ అంటే, సో మనము మన టెస్ట్ క్లాస్లో ఏమేమైతే రికార్డ్స్ యూజ్ చేస్తామో ఆ రికార్డ్స్ ప్రతిసారి ఈచ్ మెథడ్లో క్రియేట్ చేసుకోకుండా ఫస్ట్ ఒక మెథడ్లో క్రియేట్ చేస్తాం అనమాట, ఓకేనా. దాని మెథడ్ ఏమంటే టెస్ట్ సెటప్ మెథడ్, ఓకేనా. సెటప్ మెథడ్ ఒకటి ఉంటుంది. సో ఆ టెస్ట్ సెటప్ మెథడ్ క్రియేట్ చేసి అన్ని రికార్డ్స్ ఆ టెస్ట్ సెటప్ మెథడ్స్లో క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసిన తర్వాత మనం మల్టిపుల్ మెథడ్స్లో మనం క్రియేట్ చేసి ఇన్సర్ట్ చేసిన రికార్డ్స్ని మనం మల్టిపుల్ మెథడ్స్లో క్వెరీ చేసుకోవచ్చు. ఓకే, సో ఆ టెస్ట్ మెథడ్ ఎలా రాయాలంటే టెస్ట్ సెటప్, ఓకేనా. ఇలా అనోటేషన్, ఇది వీటిని ఏమంటారంటే అనోటేషన్స్ అంటారు అనమాట, అని వాడితే అనోటేషన్స్. సో దీనికి అవసరం పబ్లిక్ లేదా ప్రైవేట్. సో ప్రైవేట్ వాడుతున్నాం కాబట్టి ఇక్కడ ప్రైవేట్ పబ్లిక్ వైడ్, పబ్లిక్ స్టాటిక్ వైడ్ డూ ఇనిషియల్ డేటా సెటప్, ఓకేనా. ఇది అంటే ఇది ఎనీ మీనింగ్ఫుల్ నేమ్, ఓకేనా. సో మెథడ్ కాబట్టి ఓపెన్ ఓకే. ఇక్కడ నేను ఈ క్లాస్లో ఈ మెథడ్ని కాల్ చేసేటప్పుడు లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ పంపించాలి కాబట్టి, ఓకేనా. సో ఫస్ట్ నేను లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్, ఆ కాంటాక్ట్స్కి ఏమేమి ఉండాలి, అకౌంట్ ఐడి ఉండాలి కాబట్టి, అంటే అకౌంట్ ఐడి ఉండాలంటే ఫస్ట్ నేను ఏం చేయాలి, అకౌంట్ని క్రియేట్ చేసి ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ అయిన అకౌంట్ని నేను క్రియేట్ చేయబోతున్న కాంటాక్ట్కి అసోసియేట్ చేయాలన్నమాట. సో చెప్తే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు. ఫస్ట్ నేను ఏం చేయాలంటే
కాంటాక్ట్ క్రియేట్ చేయాలి. కాంటాక్ట్ క్రియేట్ చేసే ముందు దానికి ఒక పేరెంట్ అకౌంట్ ఉండాలి కాబట్టి ఫస్ట్ అకౌంట్ని క్రియేట్ చేస్తాను అనమాట. ఓకే, సో నేను ఏం చేస్తానంటే అకౌంట్ ఏసీ ఆర్ ఎనీ మీనింగ్ఫుల్ నేమ్ ఏసీ ఈక్వల్స్ టు న్యూ అకౌంట్. సో ఇక్కడ ఏవైతే మనము మన డూప్లికేట్ సారీ ట్రిగ్గర్స్ ద్వారా కావచ్చు, వ్యాలిడేషన్ రూల్స్ ద్వారా కావచ్చు, ఓకేనా. సో ఏదైతే రిక్వైర్డ్ ఫీల్డ్స్ చేసి ఉంటామో, లేకపోతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఏదైనా ఫీల్డ్ రిక్వైర్ చేసింటే ఆ ఫీల్డ్స్ ఏంటంటే ఖచ్చితంగా వాల్యూస్ ఇవ్వాలి. సో సపోజ్ నేను ఇక్కడ ఐబిఎం అని ఇస్తున్నాను, ఐబిఎం. సో ఐబిఎం అని చెప్పేసి సో ఇది వచ్చేసి ఎందుకు ఈ టెస్ట్ సెటప్లో డేటా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది డేటాబేస్లోకి ఇన్సర్ట్ అవ్వదు బేసిక్గా. సో అంటే సిమ్యులేట్ అవుతుంది డేటా, అంటే ఒక అకౌంట్ రికార్డు ఐబిఎం అనే ఒక అకౌంట్ రికార్డు ఇన్సర్ట్ చేయడము. సో బేసిక్గా డేటాబేస్లోకి ఇన్సర్ట్ అవ్వకుండా సో ఇక్కడే ఇన్సర్ట్ అయినట్టు. సో ఇట్ విల్ యాక్చువల్లీ సిమ్యులేట్ ద ఇన్సర్షన్ ప్రాసెస్, అంటే ఇన్సర్ట్ రోల్ బ్యాక్ అవుతుంది. సపోజ్ ఇక్కడ డేటాబేస్లో అలాగే ఉండిపోకుండా సో టెస్ట్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ రికార్డ్స్ అలాగే డేటాబేస్లో ఉండవు, ఇట్ విల్ గెట్ రోల్ బ్యాక్. ఓకేనా. సో నేను రెండు రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాను, అకౌంట్ మళ్ళీ ఇంకోటి ఏసీ ఇన్ఫీ అని చెప్పేసి ఇక్కడ న్యూ అకౌంట్ నేమ్ ఈక్వల్స్ టు. సో ఏవో రెండు రికార్డ్స్ క్రియేట్ చేశాను. సో ఓకేనా, రెండు అకౌంట్ రికార్డ్స్. ఈ రెండింటిని ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ ఏసీ ఏసీ ఇన్ఫీ, ఇది ఒకేసారి రెండు లైన్స్ ఇన్సర్ట్ చేస్తే పాసిబుల్ అవుతుంది, ఇది ఎప్పుడు చేయలేదు. లెట్స్ సి. సో ఓకే, సో సపరేట్ లైన్స్ ఇన్సర్ట్ చేస్తాను, లేదంటే వీటిని ఒక లిస్ట్కి యాడ్ చేసి వాటినైనా ఇన్సర్ట్ చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో ఐ విల్ ఇన్సర్ట్ ఇండివిజువల్లీ. ఓకేనా. సో దట్ ఎందుకంటే ఏసీ యొక్క ఐడి అలాగే ఏసీ ఇన్ఫీ యొక్క ఐడి నేను యూజ్ చేసుకోవాలనుకుంటాను, ఏసీ ఇన్ఫీ. ఓకేనా, రెండు వీటిని ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు కాంటాక్ట్ క్రియేట్ చేస్తాను అనమాట. సో కాంటాక్ట్ క్రియేట్ చేసి క్రియేట్ చేసిన కాంటాక్ట్ని ఇన్సర్ట్ చేసుకొని వాటికి లిస్ట్లోకి యాడ్ చేసుకొని ఆ లిస్ట్ని ఇన్సర్ట్ చేస్తాను. బేసిక్గా నేను తలుచుకుంటే లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ అని చెప్పేసి ఒక బ్లాంక్ కాంటాక్ట్, ఓకేనా, కాన్స్ అని చెప్పేసి న్యూ లిస్ట్ అని చెప్పేసి ఒకటి ఇన్సర్ట్ చేసుకుంటాను, అంటే ఇన్స్టాన్షియేట్ చేసుకుంటాను. చేసుకున్న తర్వాత సో రెండు కాంటాక్ట్స్ క్రియేట్ చేస్తాను అనమాట. కాంటాక్ట్ కాన్1 ఈక్వల్స్ టు న్యూ కాంటాక్ట్. ఓకేనా. సో కాంటాక్ట్లో లాస్ట్ నేమ్ ఒకటే మ్యాండేటరీ కాబట్టి నేను లాస్ట్ నేమ్ మాత్రమే వేస్తాను. ఓకేనా. సో లాస్ట్ నేమ్ కాన్1 అంటే నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకేనా. సో దీంట్లో ఇంకేమైనా మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉంటే వాటిని ఇస్తాము. సో అదర్వైజ్ విల్ ఇగ్నోర్ ఇట్. సో నెక్స్ట్ కాంటాక్ట్ కాన్2 ఈక్వల్స్ టు న్యూ కాంటాక్ట్ లాస్ట్ నేమ్ కాన్2. ఓకేనా. సో బేసిక్ ఎనీ మీనింగ్ఫుల్ నేమ్, అంటే నేమ్ కాన్1 కాన్2 నేమ్ అవ్వాలంటే ఏదైనా నేర్చుకోవచ్చు. సో ఈ రెండింటిని ఈ లిస్ట్కి యాడ్ చేస్తాను. ఓకేనా, కాన్స్ అనే లిస్ట్కి యాడ్ ఆఫ్ కాన్1. యాడ్ చేసిన తర్వాత వాటిని ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఓకేనా, ఇన్సర్ట్ చేయకుండా, ఎందుకంటే ఇన్సర్ట్ చేసిన తర్వాత మనము వాటిని పాస్ చేయొచ్చు అనమాట. సో ఇన్సర్ట్ చేస్తేనే కదా క్రియేటెడ్ డేట్ జనరేట్ అవుతుంది, అదర్వైజ్ ఇన్సర్ట్ చేయకుండా పాస్ చేస్తే క్రియేటెడ్ డేట్ జనరేట్ అవ్వదు. సో మనకు ఆబ్వియస్గా ఈ వాల్యూ ఇక్కడ గెట్ అవ్వదు అనమాట. అంటే క్రియేటెడ్ డేటా ఉండాలంటే వాటిని ఇన్సర్ట్ చేయాలి డేటాబేస్లోకి. సో అగైన్ ఓకే. సో నౌ ఐ విల్ ఇన్సర్ట్ కాన్స్. సో బేసిక్గా రెండు అకౌంట్స్ని ఇన్సర్ట్ చేసాము, రెండు కాంటాక్ట్స్ని ఇన్సర్ట్ చేసి ఒక లిస్ట్ క్యాడ్ చేసి ఆ లిస్ట్ని ఇన్సర్ట్ చేసాము. సో బేసిక్గా ఇన్సర్ట్ చేసిన తర్వాత సో మనం ఏం చేస్తామంటే మళ్ళీ సపరేట్ మెథడ్, అది టెస్ట్ సెటప్ మెథడ్ అక్కడికి అయిపోయింది. సో ఏం చేస్తానంటే సో అంటే నేను ఇక్కడ కొన్ని ఇంటెన్షనల్గా అవాయిడ్ చేస్తాను, ఎందుకంటే ఇది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కొన్ని సెక్షన్స్ ఆఫ్ ద కోడ్ కవర్ అవ్వదు. సో మళ్ళీ ఈ టెస్ట్ క్లాస్లో ఏం మాడిఫై చేస్తే ఈ హ్యాండర్ క్లాస్లో కోడ్ కవర్ అవుతుంది, అంటే ఏం మిస్ చేస్తున్నాను. సో వాట్ ఐఎమ్ మిస్సింగ్ హియర్, సో ఇక్కడ వాట్ ఐఎమ్ మిస్సింగ్ హియర్, సో దట్ ఐ విల్ నాట్ గెట్ ద కంప్లీట్ కోడ్ కవరేజ్. అంటే ఇక్కడ మళ్ళీ కొత్తగా యాడ్ చేస్తే దీంట్లో మనము లైన్స్ ఆఫ్ కోడ్ కవరేజ్ మిస్ అయ్యాము, అది మళ్ళీ ఇక్కడ కరెక్ట్ చేస్తే ఇక్కడ మళ్ళీ కవర్ అవుతుంది అనమాట. సో ఇంటర్నల్గా కొన్ని పాయింట్స్ అవాయిడ్ చేస్తున్నాను, సో దట్ ఐ విల్ రన్ దిస్ టెస్ట్ క్లాస్ అండ్ ఐ విల్ సీ ద అన్కవర్డ్ లైన్స్, అంటే కవర్ కాని లైన్స్ చూపించి మళ్ళీ ఇక్కడ ఏదైనా మాడిఫికేషన్ చేస్తే మొత్తం అన్కవర్డ్ లైన్స్ కూడా ఇక్కడ కవర్ అయ్యేటట్టు చూస్తాను అనమాట. ఓకే, నౌ మళ్ళీ పబ్లిక్ లేదా సారీ ప్రైవేట్ రాశాను కాబట్టి ప్రైవేట్ స్టాటిక్ వాయిడ్ టెస్ట్ క్లాస్కి టెస్ట్ మెథడ్స్కి ఎప్పుడు అంటే ఇది టెస్ట్ మెథడ్ కాబట్టి ఈజ్ టెస్ట్ కూడా రాయాలి. ఓకేనా, అంటే ఇంతకుముందు టెస్ట్ సెటప్ అని సపరేట్ మెథడ్ రాసి ఉంటుంది, ఇప్పుడు టెస్ట్ సెటప్ అని టెస్ట్ రాయాలి. ఇన్ కేస్ రాయకుండా మనం అంటే ఈజ్ టెస్ట్ అని రాయకపోతే ఎర్రర్ వస్తుంది అనమాట రన్ చేసేటప్పుడు. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ డూ ద వ్యాలిడేషన్. ఓకేనా, సో ఎనీ మీనింగ్ఫుల్. సో దీనికి నేను పారామీటర్స్ పాస్ చేయను. సో ఏంటి, సో మనకి టెస్ట్ క్లాస్ బెస్ట్ ప్రాక్టీసెస్ మీరు చదివితే ప్రతి ఒక్క టెస్ట్ మెథడ్కి
ఒక సిస్టమ్ డాట్ రన్ యాజ్ ఉండాలి, ఒక సిస్టమ్ డాట్ అసెట్ స్టేట్మెంట్స్ ఉండాలి. ఓకేనా. సిస్టమ్ డాట్ రన్ యాజ్ అనేది ఇట్స్ లైక్ అంటే సిస్టమ్ డాట్ రన్ యాజ్ అనేది రాయకపోతే కోడ్ రన్ అవ్వదు అంటే రన్ అవుతుంది. ఇట్స్ ద బెస్ట్ ప్రాక్టీస్ యాజ్ పర్ ద పిఎండి రూల్స్. సో ప్రతి టెస్ట్ మెథడ్కి ఒక సిస్టమ్ డాట్ అసెట్, ఒక రన్ యాజ్ అనే స్టేట్మెంట్ ఉండాలి. సో ఉండాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఏదో ఒక యూజర్ని ఓకేనా తీసుకుంటాను అనమాట. సో యూఎస్ఆర్ ఈక్వల్స్ టు సెలెక్ట్ ఐడి ఫ్రమ్ యూజర్, వేర్ లాగ్డ్ ఇన్ యూజర్ యొక్క ఐడిని తీసుకోవాలనుకుంటే ఐడి ఈక్వల్స్ టు కోలన్ యూజర్ ఇన్ఫో డాట్ గెట్ లాగ్డ్ ఇన్ యూజర్ ఇన్ఫో డాట్ గెట్ యూజర్ ఐడి సంథింగ్ ఇదేదో ఉంది మెథడ్. సో లెట్స్ ఇది యూజర్ మెథడ్స్ అనమాట. గెట్ యూజర్ ఐడి. ఓకే, సో ఇది గెట్ యూజర్ ఐడి. సో అంటే లాగ్డ్ ఇన్ యూజర్ ఇన్ఫో డాట్ గెట్ యూజర్ అంటే లాగ్డ్ ఇన్ యూజర్ యొక్క ఐడి అంటే యూజర్ని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తుంది, క్వరీ చేసుకుంటున్నాము. ఓకేనా. సిస్టమ్ డాట్ రన్ యాజ్. సో ఈ యూజర్ అంటే మనం ఇప్పుడు రన్ చేయబోయే అది ఈ యూజర్ కాంటాక్ట్లో రన్ చేయరు. ఓకేనా. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే సో వేరే యూజర్ లాగా రన్ చేయాల్సి వస్తుంది. అప్పుడేంటి వేరే యూజర్ని విత్ డిఫరెంట్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని ఆ యూజర్ని ఇన్సర్ట్ చేసి, లేదా వేరే యూజర్ ఐడితో ఉన్న యూజర్ని క్వరీ చేసుకుని ఆ యూజర్ లాగా మనం రన్ చేయొచ్చు అనమాట. సో ఈ క్లాస్లో ఉన్న సో ఇప్పుడు ఏంటి ఆ యూజర్ అంటే ఓకేనా ఐఎమ్ రన్నింగ్ ఇట్ ఇన్ ఏ లాగ్డ్ ఇన్ యూజర్ కాంటెక్స్ట్. సో ఇప్పుడు ఈ వేరియబుల్ డాట్ సో ఈ మెథడ్ని మనం కాల్ చేస్తాం అనమాట. ఈ మెథడ్ ఏం అంటే రిటర్న్ టైప్ ఏమి ఇవ్వదు, వాయిడ్ కాబట్టి ఐఎమ్ నాట్ ఓకేనా. అంటే ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ ఎందుకు రాయలేదంటే ఇది వాయిడ్ టైప్ కాబట్టి రిటర్న్ స్టేట్మెంట్ ఏం రాయట్లేదు. ఇన్ కేస్ ఇక్కడ ఏమైనా లిస్ట్ కానీ రాస్తే ఇట్ విల్ ఎక్స్పెక్ట్ ద రిటర్న్ టైప్. సో రిటర్న్ అని చెప్పి రాస్తాం. సో వాయిడ్ కాబట్టి మనం ఇక్కడ జస్ట్ కాల్ చేస్తే చాలు. సో ఈ మెథడ్ ఏం యాక్సెప్ట్ చేస్తుంది, లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ యాక్సెప్ట్ చేస్తుంది. సో లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసాం. సో డైరెక్ట్గా ఈ కాన్స్ని మనం ఇక్కడ పంపించచ్చా అంటే పంపించలేం, ఎందుకంటే సో ఇది సపరేట్ మెథడ్లో ఉంది, సపరేట్ మెథడ్లో ఉంది, ఇట్ విల్ నాట్ ఐడెంటిఫై. సో ఈ కాన్స్ ఇక్కడ ఈ మెథడ్లోకి రావాలంటే వాటిని కూడా క్వైరీ చేయాలన్నమాట. ఏంటి లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఇక్కడ వేరియబుల్ నేమ్ ఏదైనా ఎంచుకోవచ్చు అనమాట. కాన్స్ టు సెండ్ అని చెప్పేసి ఓకేనా. సెండ్ ఈక్వల్స్ టు సెలెక్ట్ ఐడి కామా సో ఇన్సర్ట్ అయ్యేటట్టు కాబట్టి వాటి యొక్క క్రియేటెడ్ డేట్. సో ఫస్ట్ బేసిక్గా క్రియేటెడ్ డేట్ కూడా తీసుకోండి, ఎందుకంటే ఇందాక చెప్పాను కదా ఇంటెన్షనల్గా కొన్ని మిస్టేక్స్ చేస్తాను. సో ఏం ఎర్రర్స్ వస్తాయో చూద్దాం. ఓకే, సెలెక్ట్ ఐడి ఫ్రమ్ కాంటాక్ట్ ఓకేనా ఇంతే. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ టెస్ట్ సెటప్ మెథడ్లో మనం ఇన్సర్ట్ చేసిన కాంటాక్ట్స్ మొత్తం 2 కాంటాక్ట్స్ దీంట్లోకి వస్తాయి అనమాట. సో ఈ కాంటాక్ట్స్ని దీంట్లోకి పంపిస్తాను ఓకేనా. సో చేసిన తర్వాత సో సిస్టమ్ డాట్ అసెట్ ఈక్వల్స్ టు అనేది తర్వాత చూపిస్తాను. ప్రస్తుతానికి ఎంత కోడ్ కవర్ అవుతుందో చూద్దాం. ఓకేనా. సో చేసాను రన్ ఓకేనా. టెస్ట్ క్లాస్ కాబట్టి రన్ టెస్ట్ వస్తుంది, లేకపోతే రాదు. ఓకేనా. ఇక్కడ ఎర్రర్స్ ఏమన్నా వచ్చాయా లాగ్స్లో, సారీ టెస్ట్లో చూడండి ఎర్రర్స్ వచ్చాయి. ఏం ఎర్రర్స్? సో ఇక్కడ చూడండి ఇంటెన్షనల్గా కొన్ని అవాయిడ్ చేశాను కదా, ఇక్కడ చూడండి. సో సిస్టమ్ డాట్ ఎస్ ఆబ్జెక్ట్ ఎక్సెప్షన్ ఎస్ ఆబ్జెక్ట్ రో వాజ్ రిట్రైవ్డ్ వితౌట్ క్వైరింగ్ ద రిక్వెస్టెడ్ ఫీల్డ్. ఓకేనా. సో మనం అకౌంట్ ఐడిని వాడుతున్నాము బట్ దాన్ని క్వైరీ చేయలేదు అనేది క్వశ్చన్. ఓకేనా. ఇక్కడ లైన్ నెంబర్ 26 అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారనుకోండి, ఇక్కడ లైన్ నెంబర్ ఇక్కడ దీంట్లో ఈ 26లో మనము ఒక ఫీల్డ్ అంటే ఇది ఫెయిల్ అవుతుంది, టెస్ట్ మెథడ్ ఫెయిల్ అవుతుంది. ఎందుకు ఫెయిల్ అవుతుందంటే సో యాక్చువల్ ఇది టెస్ట్ క్లాస్లో లైన్ నెంబర్ 26 ఓకేనా. ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు లైన్ నెంబర్ 26 ఎగ్జిక్యూట్ ఫెయిల్ అవుతుంది. యాక్చువల్ క్లాస్లో అంటే ఈ క్లాస్ని సిమ్యులేట్ చేసేటప్పుడు లైన్ నెంబర్ 13 అంటే లైన్ నెంబర్ 13 ఇక్కడ ఫెయిల్ అవుతుంది, దీనివల్ల ఫెయిల్ అవుతుంది. అంటే సో బేసిక్గా అకౌంట్ ఐడిని మనము ఈ కాంటాక్ట్లో మనం పంపిస్తున్న కాంటాక్ట్లో అకౌంట్ ఐడిని అంటే ఈ కాంటాక్ట్స్ బేసిక్గా ఇక్కడికి సిమ్యులేట్ అవుతాయి అనమాట, ఇక్కడికి వెళ్తాయి. సో దీంట్లో అకౌంట్ ఐడిని మనము అంటే ఇటరేట్ చేసి అకౌంట్ ఐడి తెచ్చుకుంటున్నాం. బట్ ఈ కాంటాక్ట్స్లో మనం ఇక్కడ క్వైరీ చేసేటప్పుడు అకౌంట్ ఐడిని క్వైరీ చేయలేదన్నమాట. కాబట్టి క్వైరీ చేయకుండా ఓకేనా, జస్ట్ ఐడీస్ మాత్రమే క్వైరీ ఉంటాయి. సో క్వైరీ చేయకుండా ఇక్కడ వీఆర్ ట్రయింగ్ టు యూజ్ ద అకౌంట్ ఐడి అంటే అకౌంట్ ఐడిని యూజ్ చేస్తున్నాం, బట్ ఆ అకౌంట్ ఐడి ఫీల్డ్ని ఇక్కడ క్వైరీ చేయలేదు. దేంట్లో కాంటాక్ట్స్లో మనం కాన్ టు సెండ్ అనే దాంట్లో అకౌంట్ ఐడిని యూజ్ చేయలేదు అని ఇక్కడ చెప్తాం. ఏదో ఫీల్డ్ అకౌంట్ ఐడిని క్వైరీ చేయలేదు కాబట్టి అకౌంట్ ఐడిని కూడా మనము క్వైరీ చేయాలి కామా అకౌంట్ ఐడి. సో ఇప్పుడు ఈ ఎర్రర్ వెళ్ళిపోతుంది, వేరే ఇంటెన్షనల్గా ఇందాక చెప్పాను కదా ఇంటెన్షనల్గా కొన్ని ఎర్రర్స్ త్రో చేయడానికి వస్తుంది. నౌ ఇప్పుడు ఈ ఎర్రర్ వెళ్ళిపోవాలి. నౌ రీరన్ ఇట్. ఇప్పుడు ఏం ఎర్రర్ వస్తుందో చూద్దాం.
మళ్ళీ సంథింగ్ డిఫరెంట్ ఎర్రర్ రావచ్చు. ఓకేనా, ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే అగైన్ సబ్జెక్ట్ ఎక్సెప్షన్. ఈసారి ఏం ఫీల్డ్ మిస్ అయింది, క్రియేటెడ్ డేట్ మిస్ అయింది. క్రియేటెడ్ డేట్ కూడా క్వెరీ చేయకుండా మనం వాడుతున్నాం అనమాట. ఇక్కడ లైన్ నెంబర్ 26లో సేమ్ ఈ లైన్లోనే. సో ఈసారి ఇప్పుడు లైన్ నెంబర్ 14లో, ఓకేనా, ఈ క్లాస్లో 14. సో 14. సో క్రియేటెడ్ డేట్ని మనము గెట్ చేసుకుంటాం, బట్ వితౌట్ క్వెరింగ్ ఇట్. దాన్ని కూడా క్వెరీ చేయాలి. కామా క్రియేటెడ్ డేట్, క్రియేటెడ్ డేట్. సో ఇప్పుడు అగైన్ ఈ ఎర్రర్ వెళ్ళిపోవాలి. సో నౌ క్లోజ్ ఇట్, అగైన్ రీరన్ ఇట్. సో ఇప్పుడు రన్ అయింది. బట్ కోడ్ కవరేజ్ ఎంతో చూద్దాం. అంటే టెస్ట్ టెస్ట్ మెథడ్ ఫెయిల్యూర్స్ ఏం లేవు. సో కోడ్ కవరేజ్ ఏంటి, అప్డేట్ అంటే టెస్ట్ ఈ ఓవరాల్ కోడ్ కవరేజ్ చెక్ చేసేటప్పుడు టెస్ట్ క్లాస్ నేమ్స్ కనపడవు. ఏ క్లాస్కి అయితే మనం టెస్ట్ క్లాస్ రాసి ఉంటామో ఆ క్లాస్ ఇక్కడ కనిపిస్తాయి. సో అప్డేట్ పేరెంట్ ఇది ఉంది కదా, హ్యాండ్లర్. ఓకేనా, చూడండి అన్ని లైన్స్ మనకు కవర్ అయ్యాయి అనమాట. ఓకే, సో ఇలా మనము కోడ్ రాసుకోవాలి. ఓకే, సో ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో. ఐ విల్ ట్రై టు క్లారిఫై యూ. సో కామెంట్ బాక్స్లో యాడ్ చేయండి. ఇన్ కేస్ మీకు ఇంకా ఫర్దర్గా ఇన్ డీటెయిల్గా పర్సనలైజ్డ్గా మీకు ట్రైనింగ్ కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి మీ రిక్వెస్ట్ని. ఐ విల్ సెండ్ మై ఈమెయిల్ ఐడి, నా ఈమెయిల్ ఐడి ఇస్తాను. సో దెన్ యూ కెన్ సెండ్ మీ అని ఈమెయిల్. ఓకేనా, సో దట్ వీ కెన్ కనెక్ట్ ఓవర్ జూమ్ మీటింగ్ ఆర్ గూగుల్ మీటింగ్ టు డిస్కస్ ఫర్దర్. అంటే ట్రైనింగ్ ఫీ ఏంటి, ఓకేనా, సో డ్యూరేషన్ ఏంటి, ఓకేనా, టైమింగ్స్ ఏంటి, ఇలాంటివన్నీ చెప్పడానికి. ఓకే, సో బేసిక్గా ఇంతే డీటెయిల్గా చెప్తాను. కొన్ని ఫర్దర్ ఎగ్జాంపుల్స్తో చెప్తాను అనమాట. సో మీకు పర్సనలైజ్ ట్రైనింగ్ కావాలంటే ఆలోచి ప్లీజ్, అంటే ఈ ట్రైనింగ్ అంటే ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితేనే రీచ్ అవుట్ అవ్వండి. సో ఇన్ కేస్ ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ థమ్స్ అప్, అంటే లైక్ చేయండి ఇది. సో ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా సేల్స్ ఫోర్స్ నేర్చుకుంటుండి, ఇప్పుడు ఇనిషియల్గా నేర్చుకుంటుండి, ట్రిగ్గర్స్తో కొంచెం ఏమైనా కన్ఫ్యూజ్ అవుతుంటే ఇలాంటి సింపుల్ సినారియోస్తో స్టార్ట్ చేయమని చెప్పి ఈ వీడియో షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఐ విల్ రీచ్ అవుట్ టు యూ విత్ అనదర్ యూస్ కేస్ ఆఫ్ ద ట్రిగ్గర్. సో ట్రిగ్గర్సే కాదు, ఫ్లోస్ కూడా ఏమైనా 2-3 సినారియోస్ తీసుకొని డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో ఐ విల్ ట్రై టు కమ్ అప్ విత్ డిఫరెంట్ సినారియోస్. సో దట్ ఎందుకంటే మనం ఎన్ని డిఫరెంట్ సినారియోస్ ప్రాక్టీస్ చేస్తే అంతగా కొంచెం మనము ప్రాక్టీస్ చేస్తాం అనమాట, అంటే నేర్చుకుంటాం. సో ఇంకోటి ఏంటంటే, సో ఇక్కడ మనం ఇందాక చెప్పినట్టు, సో యాజ్ పర్ ద బెస్ట్ ప్రాక్టీస్, సో సిస్టమ్ డాట్ రన్ యాజ్ ఒకటే కాదు, సో అసెట్ ఈక్వల్స్ టు సిస్టమ్ డాట్ అసెట్ స్టేట్మెంట్స్ కూడా ప్రతి ఒక్క టెస్ట్ మెథడ్కి మ్యాండేటరీ అనమాట. అంటే మ్యాండేటరీ అంటే రాయకపోతే ఫెయిల్ అవుతుంది అంటే ఫెయిల్ అవ్వదు. సో ఇట్స్ ఎ బెస్ట్ ప్రాక్టీస్. సో దీనికి అసెట్ స్టేట్మెంట్స్ రాయలేదన్నమాట. సో నౌ విల్ రైట్. సో అసెట్ స్టేట్మెంట్ అంటే ఎందుకంటే, సో వై వీ నీడ్ టు రైట్ అసెట్ స్టేట్మెంట్ అంటే, సో బేసిక్గా ఇక్కడ మనం పంపించాం కదా. సో మనం పంపించిన వెంటనే ఈ కాంటాక్ట్ బేసిక్గా ఈ కాంటాక్ట్స్ క్రియేటెడ్ డేటు దీని పేరెంట్. సో ఇప్పుడు సపోజు కాంటు యొక్క క్రియేటెడ్ డేటు ఇక్కడ ఏసీసీ ఐడీస్. సో ఇంకోటి ఏంటంటే మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు, సో బేసిక్గా ఇక్కడ ఫెయిల్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో బేసిక్గా ఏంటి, కా కాంటు ఇన్సర్ట్ చేసేటప్పుడు దీనికి పేరెంట్ అకౌంట్ ఏమి ఇవ్వలేదు. ఓకేనా, సో పేరెంట్ అకౌంట్ ఇవ్వలేదు. కాన్ 1కి ఇవ్వలేదు, కాన్ 2కి ఇవ్వలేదు. ఓకేనా, సో అప్పుడు మనం ఎలా వెరిఫై చేస్తాము అంటే పేరెంట్ అకౌంట్ ఫీల్డ్ అప్డేట్ అయిందా లేదా అని. అలా వెరిఫికేషన్ చేయడానికే మనము సిస్టమ్ డాట్ అసెట్ స్టేట్మెంట్స్ రాస్తాం అనమాట. సో బేసిక్గా ఈ కాన్ 1 ఇన్సర్ట్ చేసేకి, కాన్ 2 ఇన్సర్ట్ చేసే ముందు ఈ కాన్ 1ని నేను ఈ ఏసీ అనే అకౌంట్తో అసోసియేట్ చేస్తాను, కాన్ 2ని ఏసీ ఇన్ఫీ అనే అకౌంట్తో అసోసియేట్ చేస్తాను అనమాట. ఓకేనా, సో బేసిక్గా ఏంటి, పేరెంట్ అకౌంట్ ఉంటే దానికి పేరెంట్ అకౌంట్ దానికి ఫీల్డ్ అప్డేట్ అవ్వాలి. సో దాన్ని వెరిఫికేషన్ చేయడం కోసమే మనము సిస్టమ్ డాట్ అసెట్ ఈక్వల్స్ రాస్తాం. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తానంటే అకౌంట్ ఐడి ఎస్ఏసి ఓయూ అండ్ ఐడి ఈక్వల్స్ టు ఏసీ డాట్ ఐడి. అంటే సో ఈ ఏసీ యొక్క ఐడిని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను. సిమిలర్గా దీన్ని వచ్చేసి కామా ఏసీ ఇన్ఫీ డాట్ ఐడి. సో అసోసియేట్ చేసామా, చేసిన తర్వాత సో ఇప్పుడు ఈ ఏసీ డాట్ ఈ ఫీల్డ్ ఈ నేమ్ తీసుకుంటే లేటెస్ట్ క్రియేటెడ్ డేట్ షుడ్ బి ఈక్వల్స్ టు కాన్ 1 డాట్ క్రియేటెడ్ డేట్. అవునా, కాన్ 1 డాట్ క్రియేటెడ్ డేట్తో అప్డేట్ అవ్వాలన్నమాట. ఓకేనా, సో దాన్ని ఎలా వెరిఫై చేయాలంటే, సో ఫస్ట్ ఈ కాంటాక్ట్ 1ని మనము క్వెరీ చేస్తాం. ఓకేనా, సో అలాగే సో లెట్ మీ టు ఇట్. ఓకేనా, సో ఎలా వెరిఫై చేయాలంటే, సో ఫస్ట్ మనం సిస్టమ్ డాట్ అసెట్ ఈక్వల్స్. ఓకేనా, సో ఏంటి ఈ ఈ ఈ అకౌంట్ యొక్క
లేటెస్ట్ క్రియేటెడ్ డేటు ఈ కాంటాక్ట్ యొక్క క్రియేటెడ్ డేట్తో మ్యాచ్ అయిందా లేదా ఫస్ట్ ఈ అకౌంట్ని క్వైరీ చేసుకోవాలి. ఓకేనా, ఈ అకౌంట్ని క్వైరీ చేసుకోవాలి. ఓకేనా, సో ఫస్ట్ లెట్స్ క్వైరీ అకౌంట్. ఓకేనా, అకౌంట్ ఏసీ ఐబిఎం ఏదో వేరియబుల్ నేమ్. ఓకేనా, సో ఎలా క్వైరీ చేస్తాము, సెలెక్ట్ ఐడి కామా, సో ఈ ఫీల్డ్ని కూడా క్వైరీ, ఎందుకంటే దీంతో వెరిఫై చేయాలి కాబట్టి ఈ ఫీల్డ్ని కూడా క్వైరీ చేసుకోవాలి. ఫ్రమ్ అకౌంట్ వేర్, అంటే ఈ అకౌంట్ ఒకటే క్వైరీ అవ్వాలనుకుంటున్నాం కాబట్టి ఈ వేరియబుల్లోకి, సో వేర్ దాని యూనిక్ ఐడెంటిఫైర్ వచ్చేసి ఐబిఎం కాబట్టి నేమ్ మీద ఉంది కాబట్టి వేర్ నేమ్ ఈక్వల్స్ టు ఐబిఎం. ఓకే, సో ఇంకొక కాంటాక్ట్ని కూడా ఇంకొక అకౌంట్ని కూడా క్వైరీ చేస్తాను అనమాట. ఏంటి, ఇన్ఫోసిస్ అనే అకౌంట్ని కూడా క్వైరీ చేస్తాను. సో ఏసీ ఇన్ఫీ అని చెప్పేసి క్వైరీ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఈ ఏసీ ఐబిఎం యొక్క క్రియేటెడ్ డేట్ నాట్ లేటెస్ట్ క్రియేటెడ్ డేటు, లేటెస్ట్ కాంటాక్ట్ క్రియేటెడ్ డేటు వాల్యూ దేంతో ఈక్వల్ అవ్వాలి అంటే ఈ రెండు ఈక్వల్ అవ్వాలి, ఈ ఫస్ట్ పారామీటర్ సెకండ్ పారామీటర్ రెండు ఈక్వల్ అవ్వాలి. సో ఏసీ ఐబిఎం యొక్క కాంటాక్ట్ క్రియేటెడ్ డేటు, సో దీని యొక్క చైల్డ్ కాంటాక్ట్ రికార్డ్ ఏంటి, కాన్ వన్. ఓకేనా, సో కాన్ వన్, కాన్ వన్ దేంట్లో ఉంది అంటే మొత్తం అంటే కాన్ వన్ కాన్ టూ ఈ లిస్ట్లో ఉన్నాయి. ఓకేనా, సో లిస్ట్లో ఉన్నాయి కాబట్టి సో నేను ఇండివిజువల్గానే క్వైరీ చేసుకోవచ్చు లేకపోతే లిస్ట్లో. సో ఈ లిస్ట్లో ఫస్ట్ వేరియబుల్ ఏముంటుంది, కాన్ వన్ ఉంటుంది. సోనా, సో నేను లిస్ట్ వేరియబుల్ డాట్ ఆఫ్ జీరో అంటే ఈ ఫస్ట్ కాంటాక్ట్ కాన్ వన్ డాట్ క్రియేటెడ్ డేట్. ఓకేనా, సో సిమిలర్గా ఈ ఏసీ ఇన్ఫీ యొక్క క్రియేట్ వాల్యూ అంటే ఏసీ ఇన్ఫీ యొక్క లేటెస్ట్ క్రియేటెడ్ వాల్యూ కాన్ టూ అంటే ఈ కాన్ టూ అంటే ఈ ఇన్ఫోసిస్ యొక్క క్రియేటెడ్ డేట్తో ఇన్ఫోసిస్ కాన్ టూ యొక్క క్రియేటెడ్ డేట్ వాల్యూ ఇన్ఫోసిస్ అనే అకౌంట్ పేరెంట్ అకౌంట్లో అప్డేట్ అవ్వాలి. సో ఇలా సిస్టమ్ డాట్ అసెట్ ఈక్వల్స్ అంటే ఇది అప్డేట్ అయిన తర్వాత దీంతో మ్యాచ్ అవుతుందా లేదా అని టెస్ట్ చేయడానికి. ఈ సిస్టమ్ అసెట్ ఫెయిల్ అయితే మనకి ఈ లాజిక్ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే సిస్టమ్ డాట్ అసెట్ ఈక్వల్స్ టు నాట్ ఈక్వల్స్ టు ఇలా నెగిటివ్ పాజిటివ్ సినారియోస్ కూడా టెస్ట్ చేస్తాం అనమాట ఇన్ రియల్. ఓకేనా, సో సిస్టమ్ డాట్ అసెట్ ఫెయిల్ అయితే ఇన్ కేస్ ఫెయిల్ మీరు అబ్జర్వ్ చేయండి. లైన్ నెంబర్ 30, exception failed. అంటే ఇన్ కేస్ మేబీ అంటే ఈ టైమింగ్, సో మనము కాంటాక్ట్ ఇన్సర్ట్ అయిన టైమింగ్ ఇది అకౌంట్ మనం రన్ చేసిన టైమింగ్ డిఫరెంట్గా ఉన్నట్టుంది. సో నౌ లెట్స్ రీడూ ఇట్. ఓకేనా, ఇంకోసారి రీరన్ చేస్తాను. సో ప్లీజ్ క్లోజ్ దిస్ వన్ సో ఫార్. ఇంకోసారి ఏమన్నా ఫెయిల్ అవుతుందా. ఓకే, ఇప్పుడు పాస్ అయింది. సో అంటే ఇందాక ఎందుకు ఫెయిల్ అయిందంటే నేను ఎడ్జ్లో ఉన్నాను అనమాట. అంటే ఈ ఈ ఇన్సర్షన్ జరిగిన టైము, ఇన్సర్షన్ అంటే వెరీ మైనర్ డిఫరెంట్. ఇక్కడ కాంటాక్ట్ ఇన్సర్ట్ అయిన టైమింగ్ ఆ కాంటాక్ట్ యొక్క పేరెంట్ అకౌంట్ యొక్క ఫీల్డ్ అప్డేట్ అయిన టైమింగ్ ఎడ్జ్లో ఉండడం వల్ల మైన్యూట్ ఆఫ్ సెకండ్స్ డిఫరెన్స్ వల్ల ఫెయిల్ అయింది. ఓకేనా, సో అంటే అంటే కోడ్ ఇక్కడ ఇక్కడ ఇన్సర్ట్ అయ్యి ఇక్కడ అప్డేట్ అయ్యే లోపల సెకండ్ మారిపోయింది అనమాట, అంటే మినిట్ మారిపోయింది. సో దట్స్ ద రీజన్. ఓకేనా, సో మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయింది కదా. సో నౌ వీఆర్ గుడ్ అట్. సో ఇలా టెస్ట్ క్లాసెస్ కూడా రాయాలి. సో దీనికి కూడా మనం ఇక్కడ కూడా మల్టీ లైన్ కామెంట్ యాడ్ చేసుకోవచ్చు. సో ఏ టెస్ట్ క్లాస్కి రాస్తున్నాము. ఓకేనా, సో లైక్ ఇలా. ఓకేనా, ఇలా రాసుకోవచ్చు. ఓకేనా, సో ఇలా లైక్ డెవలపర్ టెస్ట్ క్లాస్ ఫర్ డేట్ ఇలా రాసుకోవచ్చు అనమాట. సో ఇట్స్ అప్ టు యూ. సో ఐ హోప్ యూ ఆర్ క్లియర్ విత్ దిస్ explanation. So if you have any queries, please add in the comments. I will reach out to you. Thank you very much. I will come up with another topic sooner. Bye.